బిగ్ బాస్ హౌస్లో మధుప్రియని టార్గెట్ చేశారా? చిన్న పిల్ల అని కూడా చూడకుండా మాటలతో బాధ పెట్టారా? గలగలా మాట్లాడే మధుప్రియ బిగ్ బాస్ హౌస్లో సడన్గా ఎందుకు మౌనంగా ఉండిపోయింది? పాటలతో అలరించే మధుప్రియ వెక్కి వెక్కి ఎందుకు ఏడ్చింది? ఆమెని మానసికంగా కుంగదీసింది ఎవరు? బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఎలిమినేషన్ పై మధుప్రియ ఏమంటోంది? హాయ్ మధు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. నిజమేనా? 100% నమ్మొచ్చా? ఆల్ హ్యాపీస్. మొహంలోనే ఇంకో బాధ ఉన్నప్పుడు అంత క్లియర్గా మధుప్రియ బాధపడుతుంది అన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కూడా మధుప్రియ ఆనందంగా ఉంది అంటే మొహంలో అర్థమైపోద్ది కదా. ఓకే, బిఫోర్ వి ప్రొసీడ్ మాట్లాడుకునే ముందు ఒకసారి నువ్వు పాట పాడాలి, మళ్ళీ ఫిదా చేయాలి మమ్మల్ని. ఎస్, యాక్చువల్గా టూ హ్యాపీస్ ఉన్నాయి. వన్ ఈస్ ఫిదా అండ్ వన్ ఈస్ బిగ్ బాస్. అండ్ ఫస్ట్ ఫిదా కాబట్టి ముందు ఫిదానే బయటకు వచ్చింది కాబట్టి ఆ ఫిదాలోని పాట పాడతాను. హే పిల్ల రేణుక్క పిల్లగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే, డేటు అన్నాడే, ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే, వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూర్చొనియ్యాడే, కుదురుగా నిలుసోనియ్యాడే, సన్నగా నవ్విండే, కునుకే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. సూపర్. కానీ కరెక్ట్గా ఫిదా రిలీజ్ అయ్యి ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాల్సిన టైంలో నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయావు. బిగ్ బాస్లో కూడా ఫిదా గురించి ఆలోచించా సగం. అంటే మూవీ రిలీజ్ అయిందేమో, ఎలా ఉందేమో, నా పాటకి ఎలా రెస్పాన్స్ వస్తుందో కొన్ని రోజులు ఆలోచించా దాని గురించి కూడా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోయావా లేదా? రాగానే ఫస్ట్ నేను చూసిన మూవీ ఫిదానే. ఎస్. ఎలా ఉంది థియేటర్లో రెస్పాన్స్? చాలా బాగుంది. అంటే నాన్ స్టాప్గా కొన్నిసార్లు అయితే నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నాము. అండ్ కొన్ని డైలాగ్స్ హార్ట్కి టచ్ అయ్యాయి కూడా. అండ్ బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా ఒక మూవీ చూసినట్టు అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. పాటలు కూడా చాలా బాగుంది. అంత బాగా నచ్చింది నాకు, చాలా బాగా. ఈ పాట వచ్చినప్పుడు ఎలా అనిపించింది? గుండెలో ఒకసారి ఫాస్ట్ కొట్టుకున్నాయా? 100%. నా పాట వచ్చినప్పుడు, ఎందుకంటే నేను మూవీస్లో పాడాను కానీ ఫుల్ లెంత్గా పాడిన పాట ఫస్ట్ పాట అని చెప్పుకోవచ్చు నేను. కాబట్టి నా పాట విన్నప్పుడు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నా వాయిస్ విన్నప్పుడు అరే ఇది ఒక వింత ఫీలింగ్. అంటే నార్మల్గా రికార్డింగ్స్లో పాడడం వేరు, స్టూడియోస్లో పాడడం అంతా వేరు, కానీ మూవీలో మనం కూర్చొని అందరి మధ్యలో కూర్చొని మన పాట మనం వింటుంటే బయటకు వచ్చినప్పుడు మేడం మీరే పాడారు కదా ఈ పాట అని అడిగినప్పుడు సంథింగ్ ఫీల్స్ గుడ్ కదా. సో చాలా బాగా ఎంజాయ్ చేశా, చాలా బాగా అనిపించింది పాట విన్నప్పుడు. మొన్నటి వరకు ఆడపిల్ల మధుప్రియ, ఇప్పుడు ఫిదా మధుప్రియ లేదా వచ్చిండే మధుప్రియ మారిపోయింది టైటిల్. మొన్నటి వరకు ఒక ట్రెండ్ ఉండే, మధుప్రియ అంటే ఆడపిల్ల మధుప్రియ అంటే ఎక్కువ గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు మధుప్రియకి ఆడపిల్లతో పాటు ఫిదా కూడా జాయిన్ అయింది. ఫిదా అయిన వెంటనే మళ్ళీ బిగ్ బాస్ కొంచెం జాయిన్ అయింది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ మధుప్రియ, ఫిదా మధుప్రియ, రెండు పేర్లు వచ్చేసాయి. ఓకే, ఏం జరిగింది బిగ్ బాస్ లో అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్లీ ఆల్మోస్ట్ 20 days. 20 days అక్కడ. 20 త్వరగానే నువ్వు బయటకు వచ్చావు. మామూలుగా 71 days ఉండాలి అక్కడ. త్వరగానే అంటే సీరియస్గా ఓపెన్గా చెప్పాలంటే నాకు ఉన్న 20 days ఒక 20 సంవత్సరాలుగా అయిపోయిందేమో అని నా ఫీలింగ్. ఎందుకో రీజన్ చెప్తా ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, బిగ్ బాస్ నేను ఏంటంటే నాకు ముందు వాళ్ళు కాల్ చేయగానే యూఆర్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పి చాలా మందిని చూసారు. జస్ట్ సెలెక్టెడ్ అని చెప్పేసారా? ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు ఏం చేస్తారు, ఇలా ఉంటే మీరు ఎవరు ఏంటి అని చెప్పి వచ్చారు. వీఆర్ ఫ్రమ్ ముంబై, మేము వస్తున్నాం ఇలా బిగ్ బాస్ హిందీలో ఇన్ని సీజన్స్ చేసాము అండ్ తమిళ్లో చేసాము, నవ్ వీఆర్ కమింగ్ ఫర్ తెలుగు, రిసీవ్ చేసుకుంటారా జనాలు అన్ని క్వశ్చన్స్ అడిగి ఒక 4 to 5 people నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఎలా రిసీవ్ చేసుకుంటారు, మిమ్మల్ని జనాలు ఎందుకు బిగ్ బాస్లో ఉండాలనుకుంటున్నారు, ఏంటి రీజన్స్ ఏంటి, బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నారు, మీరు ఉండగలుగుతారా, ఉన్నా కూడా మీరు మీ మెంటాలిటీ ఎలాంటిది, ఎవరైనా మిమ్మల్ని కోపంగా తిట్టారనుకో మీ రియాక్షన్ వెంటనే ఎలా ఉంటుంది, కొడతారా, తిడతారా, లేకపోతే సైలెంట్గా ఉండిపోతారా వాళ్ళకి, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. అడిగినప్పుడు ఓకే బిగ్ బాస్ అంటే నేను చూడలేదు. టు బి ఫ్రాంక్లీ బిగ్ బాస్ అప్పుడు నీకు నన్ను తీసుకుంటారేమో అందుకే అడుగుతున్నారేమో అని లేదు. అంటే అందరినీ చూస్తున్నట్టు మిమ్మల్ని కూడా చూస్తున్నాము, వీ విల్ లెట్ యూ నో, అంటే మేము అది ఉంటుందా లేదా అనేది మీరు తెలుస్తుంది, కొన్ని రోజులు టైం పడుతుందని చెప్పారు. అన్నప్పుడు ఓకే ఇంతమందిని చూస్తున్నారు, అందులో నేను సెలెక్ట్ అవ్వాలి అనేది అవుతుందో లేదో తెలియదు, కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు మననే సెలెక్ట్ చేయాలని రూల్ ఏముంది.
సో నేను కూడా ఓకే పిలుస్తారో పిలవరో, ఓకే పిలిస్తే ఓకే, పిలవకపోయినా ఓకే, నన్నైతే ఒక మనిషి నన్ను గుర్తుపట్టారు కదా అనుకొని ఓకే. మా టీవీ నుంచి కాల్ వచ్చింది. అండ్ దెన్ వెంటనే వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు, పిలిచారు, ఉండగలుగుతారా అని అడిగారు. యా ఉండగలుగుతానని చెప్పా. నాకు అసలు వాళ్ళు పిలిచినప్పుడు బిగ్ బాస్ షో గురించి కూడా తెలియదు, పేరు కూడా తెలియదు, ఏ షోకి నన్ను పిలుస్తున్నారని కూడా నాకు తెలియదు. ఇట్లా ఒక షో గురించి మాట్లాడాలండి, మీరు రండి అని చెప్పారు. వెళ్తే తర్వాత మా హస్బెండ్కి చెప్పి ఇట్లా బిగ్ బాస్ అంటే నేను హిందీలో చూసాను, ఇంత పెద్ద షోకి నేను పిలుస్తున్నారా అని చెప్పి ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ నాకు ఆ షో గురించి తెలియదు. బిగ్ బాస్ అనే పేరు విన్నాను తప్పితే ఆ షో ఉంది, దాన్ని లాక్ అయిపోతాం అని కూడా నీకు తెలియదు. లాక్ అవుతాము, అంత చిన్న రూమ్లో కూర్చోబెడతారు, ఇన్ని చేస్తారు అనేది అసలు నిల్, నాకేమీ తెలియదు. ఎపిసోడ్స్ చూడమన్నా కూడా చూద్దాంలే, చూడు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది చూద్దాంలే అని లైట్ తీసుకున్నాను. బట్ వాళ్ళు కాల్ చేసి మధుప్రియ గారు ఇలా మీరు బిగ్ బాస్కి ఓకే అయ్యారండి, ఇవి తీసుకురావాలి, ఇవి తీసుకురాకూడదు, ఇలా ఉంటుందని చెప్పి అగ్రిమెంట్ మీద ఇవన్నీ చేశాక ఓకే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంతమందిని చూసి వెంటనే నాకు ఒక నోటీస్ అదంతా చూసా, ఇంతమందిని చూసి అందులో నుంచి నన్ను సెలెక్ట్ చేశారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ రియల్లీ. నీకు ఏమనిపించింది, ఏంటి ఎందువల్ల నిన్ను సెలెక్ట్ చేశారు, నీలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటి నువ్వు అనుకుంటున్నావు? ఏమో నన్ను అక్కడ చూసినప్పుడైతే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఆయన మాట్లాడే ప్రతి మాటకి స్మైలింగ్ అండ్ ఆన్సరింగ్, స్మైలింగ్ అండ్ ఆన్సరింగ్. అండ్ వాళ్ళు చెప్పారు అందుకే అక్కడ కూడా నువ్వు బాగా నవ్వుతావు అని వాళ్ళు చెప్తారు. ఎవ్రీ టైం స్మైలింగ్ స్మైలింగ్ నవ్వుతూనే ఉన్నాను ఆన్సర్ చెప్తాను. మళ్ళీ అందరికంటే ఇప్పుడున్న టీమ్ మెంబర్స్లో అందరికంటే నేనే చిన్నపిల్లని, చాలా ఒక 10 to 15 years. అందరితో పోల్చుకుంటే కొంతమందికి 10 years, కొంతమంది 15 years, చాలా చిన్నదాన్ని. సో నాకు అనిపించింది అక్కడికి వెళ్ళాక, నేను అడిగా అంటే నేను ఒక్కదాన్ని చిన్నపిల్లన, నా వయసు వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడిగా. ఎవరుండరు, మీరు ఒక్కరే చిన్నపిల్ల అని చెప్పారు. ఓకే దట్స్ ఫైన్ ఓకే అనుకున్నాను. ఓకే అందరితో మంచిగా కలిసిపోవచ్చు, మాట్లాడొచ్చు, ఆడొచ్చు అని తెలుసు. అందరు గేమ్ లాగా చూస్తారు, మనతో ఎందుకు మాట్లాడతారు, రైట్? సో వెళ్ళా, ఏదో వినబడింది. సో వెళ్ళా, అంత క్యాజువల్గా బాగుంది అంత. ఫస్ట్ రోజు ఎంజాయిడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ పాట ఫిదా పాటతో ఎంటర్ అయ్యాను నేను. వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ అన్నని చూడగానే ఒక తెలియని ఒక ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ అయింది నాలో. నార్మల్గానే నేను చాలా చూస్తే బాగానే ఎనర్జెటిక్గా ఉంటాను. ఇంకా ఎన్టీఆర్ అన్నని చూడగానే ఎన్టీఆర్ అన్న ఆడపిల్లనమ్మ అని పాడుకుంటూ స్టేజ్ మీదకి రావడము అసలు ఒక తెలియని ఆనందం. ఐఎమ్ అవుట్ ఆఫ్ వరల్డ్ అసలు. ఓర్ దేవుడో ఎన్టీఆర్ అన్న నా పాట పాడుకుంటూ రావడం ఏంటి. వెళ్ళంగానే నాకు అన్న మిమ్మల్ని అన్న అని పిలవాలనిపించింది అనగానే ఆయన వచ్చి గట్టిగా పట్టుకున్నారు నన్ను. చాలమ్మా తల్లి చాలమ్మా, ఏదో ఒక తెలియని ఆనందం వచ్చింది. ఓకే ఈ బూస్టప్ తోటి నేను 2 రోజులైనా ఉండగలుగుతానని ఒక ఆనందంలో వెళ్ళిపోయా. కళ్ళకు గంతలు కట్టారు స్టేజ్ దిగంగానే, కళ్ళకు గంతలు కట్టి మైక్ ఇచ్చారు. మైక్ గురించి చెప్పారు, రోజుకి ఇన్నిసార్లు బ్యాటరీ మార్చుకోవాలి, ఇలా ఉంటుంది, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి కళ్ళకు గంతలు కట్టి బ్యాగ్ పట్టుకొని రైట్ లెఫ్ట్ ఎట్టు చూడకుండా లోపలికి వెళ్ళాలని చెప్పారు. అయిపోయింది. అక్కడికి వెళ్ళా, ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్స్ ఫస్టే తీసేసుకున్నారు. నేను లోనా వాళ్ళకి వెళ్ళంగానే ఫస్ట్ 1 hourకే తీసేసుకున్నారు. ప్లీజ్ మీరు ఎవరికైనా కాల్ చేసుకోవాలంటే చేసుకోండి. లాస్ట్ కాల్ మా ఆయనకే చేశాను. మీరు ఎవరికైనా కాల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఫోన్ తీసేసుకుంటున్నాము, ఇప్పటి నుంచి మీకు ఫోన్ ఉండదు, ఇంకా మీరు ఎలిమినేట్ అయ్యే వరకు మీకు ఫోన్ ఉండదని చెప్పారు. అప్పుడు మాకు ఒక షాడోని ఇచ్చారు, మాతో పాటు ఉండడానికి ఒక అమ్మాయిని ఇచ్చారు. ఎవ్రీ పర్సన్కి ఒక అమ్మాయిని చేయించారు. అలాంటప్పుడు ఇంకా ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని నేను మా ఆయనతో మాట్లాడడం అని చేస్తుంటే ఫోన్ తీసేసుకున్నారు. తీసుకోగానే ఒక తెలియని టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓరి దేవుడో ఫోన్ తీసుకున్నారు, ఇప్పుడే ఇంత ఉంటే లోపలికి వెళ్ళాక ఇంకెన్ని ఉంటాయి అర్థమైపోయింది. ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ వెళ్ళంగానే బట్టలన్నీ ఎంత నీట్గా చదువుకున్న బట్టలన్నీ తీసి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెక్ చేస్తున్నారు. ఏం తీసుకెళ్తున్నారు, ఏం తీసుకెళ్ళకూడదు, ఆ సన్ గ్లాసెస్ అలవ్ లేవు, ఏవి అలవ్ లేవు. ఓరి దేవుడు ఇదేంటి ఇప్పటి నుంచి ఇట్లా చేసేస్తున్నారు మమ్మల్ని, లోపలికి వెళ్తే ఎలా ఉంటా. నాకు ఒక హింట్ వచ్చేసింది. తర్వాత ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళాను. పర్ఫార్మెన్స్ అయిపోయాక లోపలికి వెళ్ళాక దెన్ అప్పుడు 1 day హ్యాపీ. ఎప్పుడైతే పొద్దున్న లేవగానే పాట స్టార్ట్ అయిందో, పొద్దున్న లేవడానికి మాకు అలారంగా ఒక పాట ఉంటుంది, టైం తెలియదు. బయట ఆకాశాన్ని చూసి టైం చేద్దామంటే 24 hours వర్షము, అర్థం కాదు. అక్కడ ఆ ఏరియా మొత్తం వర్షమే. బయటకు చూసి ఓకే సూర్యుడు వచ్చాడంటే 12 అవుతుందేమో, 6 అవుతుందేమో, మార్నింగ్ కొంచెం సూర్యుడు అలా గెస్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు అనిపించింది ఏంటంటే పాతకాలంలో ఇలా చూసే టైం గుర్తుపెట్టుకున్నారేమో. అసలు నిజంగా మేము ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టుంది అసలు. ఓకే ఫోన్స్ లేవు, టైము లేదు, ఏ టైంకి పడుకుంటున్నామో తెలియదు, ఏ టైంకి తింటున్నామో తెలియదు. మాకు తెలుసు మీరు ఏ టైంకి పడుకున్నారు, బయటకి టైం వేస్తారుగా, మాకు తెలియదుగా. సో ఏ టైంకి లేస్తున్నామో తెలియదు. మీరు అర్ధరాత్రులు కూడా మెలకుగా ఉన్నారు తెలుసా విషయం? అది నాకు తెలియదు సీరియస్లీ, ఇప్పటివరకు కూడా తెలియదు. అంటే ఏ టైంకి వేస్తారు, పడుకున్న 2 hours ఇట్లా అలారం మోగుతుంటుంది, పాట వస్తుంటుంది. అయ్యో ఎప్పుడు పడుకున్నాము, ఎప్పుడు లేచాము, బయట టైం ఎంత అవుతుంది, చాలా సైడ్లో టైం ఎంత అవుతుందో గెస్ట్ చేసుకునే వాళ్ళం. సో అలా వెళ్ళాక పొద్దున అలారం మోగింది, ఇంకా పాట వచ్చేసరికి ఓకే పాట మోగిందంటే పొద్దున్న లేవాలన్నమాట, అర్థమైపోయింది మ్యాటర్. ఓకే డన్.
నైట్ లైట్స్ ఆఫ్ చేశారంటే పడుకోవాలి, అది ఇండికేషన్. లైట్లు అన్ని బంద్ అయిపోతే హౌస్ మొత్తం లైట్స్ ఆఫ్ అవుతాయి, అప్పుడు పడుకోవాలి. ఓకే, లైట్స్ ఆఫ్ చేస్తే పడుకోవాలి, పాట మోగితే లేవాలి. ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాం. ఇంకా మధ్యలో ఫస్ట్ డే బాగుంది, సెకండ్ డే బాగుంది, కొత్త మురిపం కదా, ఫస్ట్ డే బాగుంది, సెకండ్ డే బాగుంది, థర్డ్ డే బాగుంది, ఫోర్త్ డే నుంచి తెలియని ఒక బాధ. ఏంట్రా దేవుడా, పడుకున్నది లేదు, సరిగ్గా తిన్నది లేదు, వెంటనే పాట వస్తుంది, లేవాలని ఒక భయం. ఇట్లా నిద్రపోతామా లేదా, అమ్మ ఇప్పుడు పాట వస్తుంది, లేవాలి, అదే టెన్షన్. ఇంకా ఒక తెలియని ఒక విధం. మామూలుగా పాటలు విని పాటలు ఎంజాయ్ చేసే నువ్వు పాట అంటే భయపడ్డావు. యాక్చువల్లీ మీకు ఇంకో జోక్ చెప్పాలి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బిగ్ బాస్ని ఫస్ట్ వెళ్ళంగానే ప్రణామం 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 అని ఎన్టీఆర్ అన్న సాంగ్ వేశారు. ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది. అమ్మ బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి ఏదైనా మేము కెమెరాకే చెప్పుకోవాలి కదా, బిగ్ బాస్ ప్లీజ్ ఇలా పాటలు బాగున్నాయి, మీరు రోజు ఇలానే వేస్తూ ఉండండి పాటలు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను నేను. సెకండ్ డే నుంచి అనిపించింది, ఫోర్త్ డే నుంచి అనిపించింది, బిగ్ బాస్ ప్లీజ్ పాటలు ఒక్కసారి వేసి ఆపండి అనే స్థాయికి వచ్చాం. అంత అసలు తెలియకుండా మాకు మేమే మారిపోతున్నాం మనుషులం. అంటే ఏడ్చే విధంగా అయిపోయాం అనమాట. నాకు తెలియని ఒక ఫీలింగ్. అవునా, అందరు అలా అనిపించలేదే మాకు? అందరు అలా, మధుప్రియ, కల్పన, సంపు కనిపించారు క్లియర్ గా. ఇంకా కనిపించే వాళ్ళు బాత్రూమ్ వెళ్ళి ఏడ్చే వాళ్ళని మీరు కౌంట్ చేయలేరు కదా, మనకు తెలియదుగా. బాత్రూమ్ వెళ్ళి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కప్పుకొని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఎవరి విధంగా వాళ్ళు ఏడుస్తారు. అందరూ ఏడ్చారంటావు? దాదాపు అందరూ ఎక్సెప్ట్ కొంత ఒక 2-3 పీపుల్, కానీ మిగతా అందరు 14 మెంబర్స్లో అందరు దాదాపు ఏడ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ నేను ఒక్కదాన్నే బయటికి బాగా వచ్చానేమో అన్న ఫీలింగ్ అంతే. ఎందువల్ల అంటే ఎప్పటికప్పుడు నేను స్ట్రాంగ్ అయిపోయాను, ఐఎమ్ స్ట్రాంగ్ ఉమెన్ నౌ, ఐ బికేమ్ మోర్ మెచ్యూర్డ్ అంటున్నావు, మళ్ళీ ఏడుస్తున్నావు. ఒకసారి అన్న మీరు ఏడ్చేదానికి కారణం ఉండాలమ్మా అని ఎన్టీఆర్ అని అన్నారు. అప్పుడు అనిపించింది నాకు, ఎస్ నేను ఏడవాలంటే ఒక కారణం ఉండాలి కదా అనిపించింది. మళ్ళీ అన్నం చూసినప్పుడు ఓకే 14 మందిని కాకుండా మేము ఒక 15 మనిషిని చూసాం టీవీలో, ఒక ఆనందం మాకు. మేమేంటంటే అక్కడ ఉన్నప్పుడు పిల్లిని చూసినా ఆనందపడేవాళ్ళం, గోడ మీద పిల్లి వచ్చింది, అమ్మో పిల్లొచ్చింది అని ఆనందపడేవాళ్ళం. అలాంటి వాళ్ళకి ఎవరూ కనిపించరు. 14 మంది మా మొక్కలు మేమే చూసుకోవాలి, మాతో మేమే మాట్లాడుకోవాలి, ఫోన్స్ ఉండవు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు. అసలు వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఇది పెడితే అది మాత్రం ఇన్ని డేస్కి ఇంతే తినాలి, ఇలానే ఉండాలి అనేసరికి ఓకే ఇన్ని రోజులు ఇంత ఫ్రీగా బతికిన వాళ్ళం ఒకటేసారి తీసుకెళ్ళి ఒక జైల్లో వేసినట్టుంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గేమ్ కాన్సెప్టే అది, అంత ఓకే, అంత హ్యాపీగా ఉంది, అంత బాగుంది. ఓకే నాకేంటంటే ఓకే ఫోన్స్ లేకుండా టెక్నాలజీ లేకుండా 2 వీక్స్ బతకగలిగా అంటే ఓకే, ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు కూడా ఇంకెక్కడైనా బతకగలిగిన కాన్ఫిడెంట్ వచ్చింది. ఎన్టీఆర్ అన్నకి లాస్ట్ ఏం నేర్చుకున్నావు అమ్మ నువ్వు ఈ షోతో అంటే, అన్న ఏం లేకపోయినా బతుకుడు మాత్రం నేర్చుకున్నా అన్న, 2 వారాలు అయితే బతకగలిగిన, దట్ ఈస్ వాట్. అంటే ఇంత టెక్నాలజీ ఫోన్ లేకుండా ఉండలేనేమో అనుకున్న మనిషిని ఫోన్ లేకుండా 2 వీక్స్ ఉన్నాను, దట్స్ ఎనఫ్ కదా అనిపించింది. సో అదనమాట. నువ్వు చాలాసార్లు నన్ను టార్గెట్ చేస్తున్నారు, మాకు చూపించింది ఒక గంట ఎపిసోడే, గంటన్నర అంతే, దాంట్లో మాకు అర్థమైంది ఇది. స్పెసిఫిక్గా ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పావు, ఏంటి వాళ్ళతో నీకు స్పెషల్గా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా నడిచాయా? నేను చెప్తా. అర్చన, ఓకే, కత్తి కార్తీక, హరితేజ, ఏం లేదు, ఎవరితో లేదు. అర్చనకి కత్తి కార్తీకకి ఇష్యూ అయినప్పుడు కూడా నువ్వు ఏదో కలగ చేసుకోవాలనుకుంటే కూడా కత్తి కార్తీక సీరియస్ అయ్యింది నీ మీద. అది ఏం జరిగిందో చెప్తాను. అంటే మీకు వేసేది కొంచెం సేపు వేస్తారు కదా, అక్కడ ఫుల్ లెంత్గా ఏం జరిగిందో మాకు తెలుస్తుంది, మేము ఉన్నాం కాబట్టి. యాక్చువల్గా నాకు అర్చనకి ఫస్ట్ నుంచి మేము తెలిసిన వాళ్ళమే, అంటే ఫస్ట్ నుంచి మేము షోస్ చేసాము, వేరే కంట్రీస్కి వెళ్ళి చేసాము, డిఫరెంట్ కంట్రీస్లో. కానీ ఏంటంటే ఒక్క దగ్గర మాకేదో చిన్న మాటలు వచ్చాయన్నమాట. తను ఫస్ట్ నాకు ఏదో యాటిట్యూడ్ అని చెప్పి తను క్రియేట్ చేయడము, అయితే తర్వాత కూడా ఎన్టీఆర్ అన్న మధుప్రియకి యాటిట్యూడ్ అన్న మాట నిజమేనంటే అందరూ నో అన్నారు, తనకు యాటిట్యూడ్ లేదు, కావాలని ఆవిడ అన్నారేమో అని నా ఫీలింగ్. అలా చిన్న క్లాషెస్ వచ్చాయి. అంటే నువ్వు చిన్నపిల్లవు కాబట్టి త్వరగా రియాక్ట్ అవుతూ ఉన్నావు, అక్కడ ఎందుకు రియాక్ట్ అయ్యానో నేను మ్యాటర్ చెప్తాను. నేను రియాక్ట్ అవ్వాలా కాలని మీరు చెప్పండి. నేను టు బి ఫ్రాంక్గా అక్కడ మాకు హోమంది ఒక టాస్క్ ఇచ్చారు. అవును, హోమం దగ్గర కూర్చోవాలి. నన్ను అక్కడ ఏంటంటే ఒకరు లేస్తే ఒకరు ఖచ్చితంగా కూర్చోవాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ది గేమ్. బిగ్ బాస్ చెప్పేస్తారు మీరు ఓడిపోయారు గేమ్లో అని. నేను అటు కూర్చున్నాను, హరితేజ ఇటు కూర్చుంది. ఇద్దరం కూర్చున్నప్పుడు ఆ పొగ ఎటు వెళ్తుందో మనకేం తెలుసు, మనం పొగను చూసుకొని కూర్చుంటామా. నేను కూర్చున్నప్పుడు హరితేజ వైపు వెళ్తుంది పొగ, మొత్తం అటువైపు వెళ్తుంది. ఎటు ఊస్తే అటువైపు వస్తుంది కదా పొగ, నేను ఊతున్నాను అటువైపు వెళ్ళిపోతుంది, తను ఊస్తే నా దిక్కు వస్తుంది. పొగ వెళ్తుంటే
అప్పటి వరకు మేమెవరం ఎంత కష్టపడ్డా, కత్తి కార్తిక కానీ నేను కానీ మేము ఎవరెంత కష్టపడ్డా మా కళ్ళకు నీళ్ళు వచ్చేలాగా మేము ఊదినా కూడా ఎవరు వచ్చి టీ తాగుతావా, పాలు తాగుతావా, నీళ్ళు తాగుతావా, జ్యూస్ కావాలా, యాపిల్ కావాలా అని అడగని వ్యక్తులు చిన్న కొంచెం సేపు పొగొస్తేనే మధు నువ్వు అటెళ్ళు హరిత చెట్టు కూర్చుంటుంది తనకు పొగొస్తుందంటే నేను చిన్నపిల్లని, సరే చిన్నపిల్ల గేమ్లో చిన్నపిల్ల పెద్ద పిల్ల అది అనుకోకూడదు. అలాంటప్పుడు నువ్వు లేచి అటెళ్ళు తనకు పొగొస్తుంది అంటే అదేంటి అర్థం? అంటే నాకు వచ్చిన మంచి అదేనా నాకు వచ్చిన మంచి దగ్గర మీకు రాకూడదు అంటే రండి అన్నాను. మీకు కాన్సెప్ట్ లేవండి మీరు లేవండి నాకు వచ్చిన మంచి దగ్గర మీకు రాకూడదు అంటే ఆవిడ ఇంటెన్షన్ అది లేండి అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, నాకు వచ్చిన పర్లేదు కానీ తనకు రావద్దంట. ఎక్కడ అంటే ఏంటది? నీకు ఆ మొమెంట్ మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా? అది ఏంటి అంటే నాకు వచ్చినా పర్లేదు మీకు రాకూడదు అంటే ఇప్పుడు నేను టాస్క్ కోసమే కూర్చున్నాను 14 మందిలో, నేను కూడా కంటెస్టెంట్గానే వచ్చాను కదా. అంటే తనకు వచ్చిన అంటే నాకు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు తనని నాకు ఇచ్చిన వాళ్ళు లేచి నాకు ఇచ్చేళ్ళారు ప్లేస్. నేనేం ఫోర్సబుల్గా కూర్చోలేదు కదా అక్కడ. నువ్వు లే అక్కడ కూర్చో అంటే నేను ఎందుకు లేవాలి? నా వయసు తక్కువ కావచ్చు మీ అందరికంటే నా వయసు తక్కువ కావచ్చు కానీ నన్ను కూడా కంటెస్టెంట్ లాగానే మీ అందరితో ఈక్వల్గా తీసుకున్నారు కదా. నన్ను తక్కువ మధుప్రియ తక్కువగానే చూడండి చెప్పి పంపించలేదు కదా లోపలికి. నాకు అందుకు బాధేసింది. ఓకే నాకు రాకూడదు తక్కువగా చూసినట్టు నీకు అనిపించిందా? అంటే చిన్నపిల్ల ప్రతిదానికి చిన్నపిల్లని ప్రతిదానికి నన్ను అలా చూడడం నాకు నచ్చలేదు. అంటే చేత కాదు అనేది కాదు, నేను ఎన్ని పనులు చేశానో ఏం చేయలేదు, చూపించలేదు లేదు కానీ నాకు తెలియదు కానీ చేత కాదు అనేది ఏం లేదు. బట్ నాకు అలా అనేసరికి నాకు బాధేసింది, కోపం కూడా రాలేదు అప్పుడు. ఏంటి అంటే నాకు వస్తే పర్లేదు కానీ ఆవిడికి రాకూడదా అంటే కనీసం ఒక మనస్తత్వం ఒక చిన్నపిల్లగా పోనీ అని వదిలేసి అది కూడా లేదా అనిపించింది నాకు. అక్కడ బాధేసి నాకు ఇంకా ఆపుకోలేకపోయా. ఇన్ని రోజుల నుంచి ఆపుకుని ఒకటేసారి బస్ట్ అవుట్ అయ్యా మొత్తం. ఏంటి ఒకటేసారి నేను ఇలా ఆవిడ వచ్చి నాకు వచ్చినా పర్లేదు నీకు రాకూడదు అంటే ఎలా అనిపిస్తుంది? ఎవరు నా ప్లేస్లో ఎవరున్నా కూడా నీ ఫ్రెండ్కి మంచిగా ఉండాలి కానీ వేరే అమ్మాయి కష్టం ఫేస్ చేసినా పర్లేదని చెప్పి కూర్చోబెడితే ఎలా అనిపిస్తుంది? నాకు అది అనిపించి అప్పుడు అందరూ నాకు సపోర్ట్గా నిలుచున్నారు. నువ్వు అనడం కరెక్ట్ కాదు అమ్మాయిని, నాకు ఆ అమ్మాయి ఇచ్చిన ప్లేస్లో అమ్మాయి కూర్చుంది. నాకు అలా బాధ అనిపించి అప్పుడు అన్నాను లే వెళ్ళి కూర్చో, నాకు వచ్చిన పర్లేదు కానీ నీకు రాకూడదు అంటాను కోపంలో అన్నాను. ఆవిడ షీ సచ్ ఏ స్మాల్ గర్ల్ హౌ షీ ఈజ్ రియాక్టింగ్ అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేశారు. ఓకే నేను రియాక్ట్ అయ్యానా ఏమయ్యానా ఏదైనా కూడా నేను తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు. ఓకే మీరు అనుకుంటున్నారు యాటిట్యూడ్ అనుకోండి, జనాలకు నేనేంటో తెలుసు, ఇంతమంది చూస్తున్నారు, అక్కడ అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ప్రతి కెమెరాని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది వాళ్ళు చూసుకుంటారు. నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. సో ఓకే తర్వాత యాటిట్యూడ్ అని చెప్పి ఈగో అని చెప్పి ఏదో అని చెప్పి కొన్ని మాటలు అన్నారు. అన్నా కూడా ఇఫ్ నేను తప్పు చేసి ఉంటే వెళ్ళి అన్నాను, అది ప్లే చేశారో లేదో నాకు తెలియదు. అక్క ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్ ఐఎమ్ సారీ, కానీ నేను తప్పు చేయకుండా ఏదైనా ఉంటే మాత్రం నేను సారీ చెప్పడం కూడా అవసరం లేదు. బట్ అందరు అన్నారు కదా ఆ అమ్మాయి ఒక స్టెప్ దిగొచ్చి సారీ చెప్పినప్పుడు ఆ అమ్మాయి అన్నది యాటిట్యూడ్ ఈగో, ఇంత చిన్న అమ్మాయి ఇంత మాట్లాడడం ఏంటి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నాకే సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయి ఒక స్టెప్ దిగి చిన్నపిల్ల అయినా కూడా ఆ అమ్మాయి తెలివితోటి వచ్చి కూడా అక్క నేను తప్పు చేసి ఉంటే సారీ అని చెప్పింది. నువ్వు ఇంకా ఆ అమ్మాయి సారీ చెప్తుంటే ఇంక ఎక్కుతుంది, మీదికి ఎక్కుతుంది. సో వై ఐ షుడ్ నేను ఎందుకు అనాలి? ఓకే చల్ లెట్ ఇట్ బి అని చెప్పి అన్నప్పుడు అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారు. వాళ్ళంతా నీకు సపోర్ట్ గా ఉన్నారన్నో కానీ సపోర్ట్ గానే ఉన్నారు. సపోర్ట్ అందరూ కలిసి నేను టార్గెట్ చేసినట్టు అందరు టార్గెట్ చేయలేదు, ఒక్కరు ఇద్దరు తప్పితే టార్గెట్ కూడా కాదు అది. ఒక్కరు ఇద్దరు మనసులో పెట్టుకొని ప్రతి అవకాశం వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడు అనడం తప్పితే ఎవరు నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాపం ఎవరు టార్గెట్ చేయలేదు. బట్ కొన్ని సందర్భాలలో మనసులో పెట్టుకొని దాన్ని ఇంకా కొంతమంది కంటిన్యూ చేస్తారు, కొంతమంది వదిలేస్తారు. ఇప్పుడు నాకు ధనరాజానికి ఒక డిస్కషన్ జరిగింది. ఇద్దరు నేను వెళ్ళి అన్న నన్ను అన్నారు. ఓకే చెల్లె ఇక్కడ వరకు అయిపోయింది, నువ్వు నన్నన్నావు నేను నిన్న ఇద్దరం అయిపోయింది మనసులో వదిలిపెట్టుకొని నాతో వచ్చే వరకు నాతో చాలా బాగున్నారు. అది వేరు ఉంటుంది. కొంతమంది మెంటాలిటీ అలా ఉంటుంది, కొంతమంది మనసులో పెట్టుకొని దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఏం చేయలేము. సో అది జరిగిన మ్యాటర్ తప్పితే నాకు తర్వాత ఎన్టీఆర్ అన్న వీకెండ్ వచ్చినప్పుడు అడిగారు మధుప్రియకి యాటిట్యూడ్ ఉంది అని చెప్పి అర్చన గారు అన్న మాట నిజమా కాదా అంటే మీరు ఒప్పుకుంటారా లేదంటే అందరు నో అన్నారు. నో అన్న వాళ్ళతో కూడా గొడవ పెట్టుకున్నారు. ఆవిడ నువ్వు నో అని ఎలా అంటావు, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తావని చెప్పి ప్రత్యక్షంగా ఒక వ్యక్తితో గొడవ పెట్టుకున్నది కూడా ఉంది. సో అలా నాకు కొంచెం అనిపించింది ఓకే లెట్ ఇట్ బి, ఒకసారి వాళ్ళకి మనసులో ఏదైనా అనిపించినప్పుడు అలా చేస్తారేమో లెట్ ఇట్ బి అని చెప్పి వదిలేసుకున్నాను. అంతకు మించి ఇంకేం మామూలుగా అలాంటి సందర్భం రియల్ లైఫ్లో నీకు ఎక్కడైనా ఎదురైంది అనుకో, ఎవరితోనో ఏదో ఇష్యూ వచ్చింది అనుకో, వెంటనే ఫోన్ చేసేస్తావు కదా ఎవరు నీకెవరికి చెప్పుకోవాలనిపిస్తే ఎవరికి చేసిండేదానివి? అమ్మ నాన్నకా మీ ఆయనకా?
మా ఆయనకే చేసి ఉండేదాన్ని. ఎందుకంటే నాది ఏదున్నా, ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఏ బాధ ఉన్నా తన మీదనే కాబట్టి అన్నీ పాపం ఏదున్నా మేబీ తనకే చెప్పుకుంటా. అప్పుడు ఆ టైంలో నాకు గుర్తుకొచ్చింది, అయ్యో నా ఫ్యామిలీ అప్పుడు గుర్తుకొచ్చింది. ఓరి దేవుడో, నేను ఇంతగానం మా ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏమన్నా కూడా పాపం ఓపిక్గా భరిస్తున్నారు, ఇక్కడ ఇంత ఏడవాల్సి వస్తుంది, ఇంత బాధపడాల్సి వస్తుందని అప్పుడు ఒక సిచ్యువేషన్లో అప్పుడు ఏడుపు వచ్చింది. అప్పుడు ఏడ్చా. ఆ రోజు నుంచి చిన్న చిన్న వాటికి కూడా మనసుకు తీసుకొని ఏడవడం స్టార్ట్ చేశా. నాకు ఇంకా అంతకంటే రిలాక్సేషన్, ఇప్పుడు ఎవరైనా ఉంటే బాధ చెప్పుకొని వదిలేసుకుంటాం, కానీ అక్కడ ఏడుపు తప్పితే ఇంకో దారి లేదు నాకు. ఏడవడం, ఫ్రీ అవ్వడం. అంటే అంత 14 మందిలో నీకంటూ ఒక మంచి ఫ్రెండ్ నీకెవరు అవ్వలేదా? చాలా మంది అయ్యారుగా ఫ్రెండ్స్. కానీ కత్తి కార్తిక్ అక్క ఈస్ వన్ అండ్ కల్పన గారు అండ్ ధనరాజ్ అన్న, శివబాలాజీ అన్న అండ్ సమ్టైమ్స్ ముమైత్ ఖాన్, వీళ్ళందరూ బాగా మాట్లాడతారు. కానీ బాగా క్లోజ్గా ఉంది మేమిద్దరం, ఒకటే బెడ్ షేర్ చేసుకునే వాళ్ళం మాత్రం నేను కార్తిక్ అక్క. కాబట్టి మేమిద్దరం ఎక్కువ గుసగుస అన్నీ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. ఏదున్నా కూడా వీళ్ళు తప్పు చేశారు, మధు వీళ్ళు రైట్ చేశారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు మాట్లాడుకునేది మాత్రం ఓపెన్గా మాట్లాడుకుని మేమిద్దరమే. కొన్ని రోజులు నేను కల్పనక్క కార్తిక్ అక్క ఉన్నాము, కానీ ఆఫ్టర్ సమ్ డేస్ నేను కార్తిక్ అక్క వెరీ క్లోజ్ అయిపోయాం టిల్ లాస్ట్ డే. నేను బయటకు వచ్చే వరకు తనైతే వెళ్ళొద్దు మధు, నేనేంటంటే నేను అందరితో నామినేట్ చేయించుకొని వచ్చా. ప్లీజ్ నేను వెళ్ళిపోవాలని ఉంది, నాకు నామినేట్ చేయండి. నామినేషన్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు అందరు కూడా నా మొహం చూసి మధు నామినేట్ చేయమంటావా? కానీ అలాగా ఎందుకు నువ్వు నామినేట్ చేయమని అడిగావు? మరి హోల్ కాన్సెప్ట్ ఈజ్ సిచ్యువేషన్ని ఎలాగైనా ఫేస్ చేయాలి, చివరి వరకు వెళ్ళే వ్యక్తి విల్ బి ద విన్నర్ అల్టిమేట్లీ కదా. రైట్. అంటే ఏంటి అంటే ఆ 14 మందితో ఇంకా నేను కలిసి ఉండలేను అనేది కాదు. అంటే అందరూ కొత్త ప్రపంచంలో ఎంతోమంది కొత్త వ్యక్తులను చూస్తాము, వాళ్ళ అభిప్రాయాలు నచ్చితే కనుక వాళ్ళు క్లోజ్ అవుతాము, లేకపోతే దూరం పెట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాము. వాళ్ళు 14 మందిలో నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు, బయట తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అర్చన మీతో మాట్లాడినప్పుడు అదే మాట మాట్లాడింది. ఎప్పుడైతే ఆ ఫైర్ ప్లేస్ దగ్గర ఇష్యూ అయిందో, నాకు తను పర్సనల్గా బాగా తెలుసు కాబట్టి తనతో అలా మాట్లాడే చనువు నాకుంది అని చెప్పి తను చెప్పింది. తన వెర్షన్ అలా వినిపించింది. అంటే కొంతమంది సాఫ్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది కానీ మనసులో ఒకటి ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. అంటే నాకు ఎక్కడ బాగా బాధ అనిపిస్తుంది అంటే యు ఆర్ లైక్ మై సిస్టర్ అని ఒక చిన్న చెల్లిలా చూశాను. ఎవరైనా సిస్టర్ అనుకుంటే ఏదున్నా కూడా మంచి చెడు, నేను చిన్నపిల్లని కాబట్టి కరెక్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. మధు దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అనే అర్హత. ఇప్పుడు కార్తిక్ అక్క కూడా నేను ఎవరితో మాట్లాడేటప్పుడు మధు ఇలా అనకూడదు, ఇలా చెప్పడానికి చెప్తే నేను హ్యాపీగా తీసుకుంటాను. వాళ్ళు చెప్పి ఓకే అక్క చెప్పింది కదా, ఓకే సంథింగ్ ఏదో ఉంటుంది ఓకే అని చెప్పి. కానీ ఆవిడ ముందు సిస్టర్ అనడం, పక్కనకి వెళ్ళి తిట్టడం, అందులో ఏముంటుంది అన్నట్టు, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? సో నాకు కొన్ని విషయాలన్నీ నీకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసాయా? మామూలుగా బయట కూడా మీకు బయట కూడా చాలా మందిని చూసా, బయట కూడా చాలా మంది ఉంటారు అలా ఉంటారు, కానీ వాళ్ళతో మనకు అవసరం లేదు. నా వరల్డ్ నేను క్రియేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అవసరం లేదు. కానీ నేను 70 days వాళ్ళతో ఉండాలి కాబట్టి వాళ్ళు ఏదన్నా కూడా నా చెవికి వస్తుందిగా ఖచ్చితంగా. కానీ వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ముందు ఉండడం నాకు ఎందుకో కొంచెం బాధగా అనిపించింది. సో ప్రతి నిమిషం నేను ఎక్కువ బాధపడేది, నాకు తెలుసు గేమ్ రూల్స్ తెలుసు, గేమ్లో ఇలా ఉంటుందని తెలుసు, కానీ అక్కడ ఎందుకో నేను నా ఫ్యామిలీ గుర్తుకు రావడము, నేను ఉండలేను అనుకోవడము, ప్రతి సిచ్యువేషన్ నాకు ఎందుకో ఒకలాగా అనిపించింది. ఇప్పటి కూడా నేను అందుకే మళ్ళీ బయటకు వచ్చి ఎలిమినేట్ అయిన రోజు బయటకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ అన్నతో మాట్లాడినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ మధుప్రియ ఎక్కడ పోయింది? ఈ మధుప్రియ లేదే బిగ్ బాస్ హౌస్లో, ఎక్కడ పోయింది? ఎన్టీఆర్ అన్న కూడా అరగంట నుంచి నన్ను ఆడుకుంటున్నావు నువ్వు ఇక్కడ, కానీ ఏమైంది? ఆ మధుప్రియ ఏమైంది బిగ్ బాస్ హౌస్లో? ఆ బిగ్ బాస్ హోల్ కాన్సెప్ట్ ఈస్ టు నో ద రియల్ యూ, టు ఫైండ్ ద రియల్ యూ కదా. కానీ ఆ రియల్ యూ అక్కడ లేవు, బయటకు వచ్చాక మళ్ళీ నువ్వు నాకు బాధ తెలియని ఒక బాధ నన్ను వెంటాడుతుంది. అమ్మో నేను ఇక్కడ ఉండలేను. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నా అదొక్క బాధేనా? ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాను. ఒక్కొక్క డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్, ఒకలాగా ఉండరు. ఇప్పుడు ఒకలాగా ఉండాలని, ఇప్పుడు నేను నాలాగా ఉంటాను, ఇంకోలాగా ఉంటారు, వాళ్ళు కూడా నాలాగా ఉండాలి అని కూడా నా తప్పు కదా. కానీ డిఫరెంట్ పొద్దున్నే ఎప్పుడో పాటేస్తారు అంటే వరల్డ్ డిఫరెంట్గా ఉంది. నాకు నచ్చింది బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చింది. మనం వెళ్తే నేను ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యేదాన్నేమో, ఇంకా చాలా నేర్చుకునేదాన్నేమో. కానీ నాకు అనిపించింది అమ్మో మధు నువ్వు ఇక్కడ ఉండలేవేమో. సంపూర్ణ కూడా అలానే కదా, అమ్మో ఇది నాది కాదు, నేను ఉండలేను. నాకెందుకో ఒకసారి నన్ను బంధించినట్టు అయింది, తీసుకొచ్చి నన్ను ఒక బంధించినట్టు. నేను ఎంత ఫ్రీగా తిరుగుతాను నా వరల్డ్, నేను తిరిగేదాన్ని. నేను ఇప్పటి కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను, ఎలా పడితే అలా ఉంటాను, నా ఫ్రీగా నేను ఉంటాను. కానీ ఒకటేసారి నన్ను తీసుకొచ్చి ఆల్ ఆఫ్ ది సడన్ నన్ను బంధించినట్టు అయింది. సో ఉండలేకపోయా. అమ్మో ఇక్కడ ఉంటే నేను ఇంకా పిచ్చిదాన్ని అయిపోతానేమో, అదే ప్రపంచాన్ని చూసుకోవాలి, అక్కడే చూసుకోవాలి, ఎటు తిరిగినా అదే కనిపిస్తూ ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్తే అవే బెడ్లు, అదే వాతావరణం, అదే కనిపిస్తుంది. కిచెన్లోకి వచ్చినా అదే,
అమ్మో నేను ఉండలేనేమో. నువ్వు అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నావు యా నాకు వ్యతిరేకంగా ఓటేయండి. అందరినీ పాయింట్ టు పాయింట్ అందరు అన్న ప్లీజ్ ఈసారి నామినేట్ చేస్తే మాత్రం నా పేరు చేయండి. వాళ్ళు ఒక రేంజ్లో ఎట్లా అంటే ప్లీజ్ మధుప్రియ ఆర్ యూ ష్యూర్ ప్లీజ్ నువ్వు వెళ్ళకూడదు అని అన్న వాళ్ళు, నేను వెళ్తే బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్లీజ్ వెళ్ళకు నన్ను రోజు వచ్చి నీ డిసిజన్ మార్చుకున్నావా అంటే లేదన్నా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నేను ఒకసారి అనుకున్నాను ఐ వాంట్ టు గో దట్స్ ఇట్ అని చెప్తే బిగ్ బాస్ కూడా నన్ను రూమ్ లోకి పిలిచి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటున్నావు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనే వ్యక్తి ఇన్ దాట్ వే వెళ్ళాలి అని స్ట్రాంగ్ గా ఫీల్ అయిపోయా. నేను బయటికి వెళ్ళాలి ఫిక్స్ అయిపోయినా స్ట్రాంగ్. ఇంకా దాన్ని మా మాట దాటేది లేదు. ఇంకా వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోతా. ప్లీజ్ అని మీరు చేయాల్సిన ఫేవర్ ఏంటంటే నన్ను నామినేట్ చేయండి, వెళ్ళి నా పేరు నామినేట్ చేయండి అని చెప్పా. పాపం అందరూ కూడా నన్ను నెగిటివ్ థాట్ లేకుండా, సెకండ్ థాట్ లేకుండా ఓకే నీకు వెళ్ళిపోవాలని, బయటకు వెళ్తే హ్యాపీగా ఉంటావు కదా డన్ అని చెప్పి అందరూ నామినేట్ చేశారు. ప్రతి కెమెరా దగ్గరకు వచ్చి నాకు ఒక హ్యాపీనెస్ అంటే నేను ఎవరో మనసులో పెట్టుకొని శత్రుత్వంతో నన్ను నామినేట్ చేసి నన్ను ఎలిమినేట్ చేసింది కాదు, ఇది నాకు నేనుగా ఎలిమినేట్ అయ్యింది. నిజంగా పాప ఈ అమ్మాయి ఇక్కడ ఉండలేకపోతుంది అనే ఫీలింగ్తోనే పంపించారా, లేకపోతే నువ్వేమన్నా టఫ్ కంటెండెడ్ అనే ఫీలింగ్తో కూడా ఈ అమ్మాయిని పంపించేస్తే కొంచెం బెటర్ అనే ఫీలింగ్ కూడా ఎవరికన్నా? అంటే నేను వాళ్ళకి అవకాశం ఇచ్చాను, అంటే నన్ను నామినేట్ చేయడానికి అవకాశం ఇచ్చాను. వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. బట్ నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయండి, నన్ను నామినేట్ చేయండి అనుకున్నాను. బట్ వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. కొంతమంది అనుకున్నచ్చు అమ్మో ఈ పిల్ల ఉంటే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ కొన్ని ఎపిసోడ్ల వరకు అయినా ఉన్నా కూడా ప్లస్సే కదా, వాళ్ళకి మైనస్ నాకు ప్లస్ అవుతుంది కదా. ఓకే అట్లా అనుకున్నారో, లేకపోతే నన్ను నిజంగా బాధపడుతుంది వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి నామినేట్ చేస్తాను. ఒక్కొక్కరు ఎవరు మెంటాలిటీలో వాళ్ళు చేసుంటారు. బట్ నాకైతే నాకు నేనుగా వెళ్ళాలనుకున్నాను, వచ్చా. అది ఆనందం. నన్ను ఎవరు ఎలిమినేట్ చేయలేదు, నన్ను ఎవరు హేట్ చేయలేదు. ఎవరు హేట్ చేయ ముందుకు వచ్చాను చూడండి, నాకు హ్యాపీ. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా ఎలిమినేట్ చేసి యు నో దట్ ఫర్ ష్యూర్? యా నేను ఎవరు హేట్ చేయలేదని 100%. అంటే సమ్ పీపుల్ ఒక 1 or 2 నేను లాస్ట్ టాస్క్ ఇచ్చేటప్పుడు ఎవరైనా కొంచెం హర్ట్ అయి ఉంటారేమో, కానీ 1-2 తప్పితే ఆ 14 మెంబర్స్లో నాకు ఎవ్వరు కూడా నువ్వు అసలు ఏం పని చేయట్లేదు, నువ్వు హాయిగా కూర్చుంటున్నావు అన్నది నీ మీద మెయిన్ కంప్లైంట్ కదా. ఓకే సో ఏంటి నువ్వు మరి అక్కడ పని చేయలేదా, ఎక్కడ హెల్ప్ చేయలేదు? నేను ఇంట్లోనే పని చేసేదాన్ని, అక్కడికి వెళ్ళి పని చేయలేదంటే నవ్వుతారు ఎవరైనా. నేను చేసింది మేబీ చూపించలేదు అనేది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశా. ఒకసారి నేను ఫస్ట్ వీక్ సిక్ అయినప్పుడు డాక్టర్ క్యాప్టెన్కి చెప్పారు, మా ఇంటికి క్యాప్టెన్ ఉంటారు కదా, క్యాప్టెన్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి షీ ఈజ్ నాట్ వెల్, తనని మేము చెప్పేదాకా, బిగ్ బాస్ చెప్పేదాకా తను పని చేయించకండి అని చెప్పి బిగ్ బాస్ ఆర్డర్ వేశారు. ఆయన మాట వినాలి కదా. అందుకే మా క్యాప్టెన్ అప్పుడు కల్పన గారు ఉండే. ఫస్ట్ వీక్ చేసాము, ఎవరిది వాళ్ళు షేర్ చేసుకుని. నాదేంటి నా బెడ్రూమ్, గర్ల్స్ బెడ్రూమ్ మొత్తం ఊడవడం అంతే కదా, అంతకుమించి పెద్ద వర్క్ ఏం లేదు. కిచెన్లో ఉండి ఇంకేదైనా బాత్రూంలో ఉంటే ఎప్పుడు 24 hours కెమెరాస్ మా మీదనే ఉంటాయి. మేమేంటి బెడ్రూమ్లో ఉండి మూడ్చుకోవడం అంతకుమించి ఏం లేదు. బెడ్లు సెట్ చేయాలి, లేకపోతే ఊడవాలి, ఎవరి బెడ్ వాళ్ళే వేసుకుంటారు, జస్ట్ ఊడవడం అంతే కదా. సో మాకు డాక్టర్ వచ్చి చెప్పారు కదా, బిగ్ బాస్ కోరికల మేరకు మధుప్రియకి ఏం వర్క్ ఇవ్వకూడదు, తను కొంచెం రెస్ట్ కావాలి, తను మెంటల్గా కూడా చాలా స్ట్రెస్ చాలా ఉంది తనకి, సో తనకి ఇప్పుడేం వర్క్ ఇవ్వకూడదు, సో తనకి బీపీ కూడా చాలా లో ఉంది, తనకి ఏం పని ఇవ్వకూడదు అంటే ఆ 1 week ఇవ్వలేదు నాకు. ఆ 1 week ఆ 1 week నార్మల్గా ఉన్నాను. సెకండ్ వీక్ చేసే వరకే ఎలిమినేట్ అయ్యా. ఇంకా టీవీలో ఎలా కనిపిస్తాను చెప్పండి, మధుప్రియ పని చేయట్లేదు, మధుప్రియ 24 hours ఏడుస్తోంది, మధుప్రియ ఏడ్చుకుంటూనే ఉంటుంది అంటే నేను హ్యాపీగా ఉన్నది మీరు చూసుంటారు. ఏడ్చింది కూడా సందర్భాల్లోనే నువ్వు చక్కగా అమ్మ బాగుంది మధుప్రియ అనిపించేలా కనిపించావు. ఎన్టీఆర్ కూడా మీకు పేరు పెట్టేశారుగా, పాతాళ గంగా. ఏమ్మా పాతాళ గంగా ఇప్పుడు కూడా కారుతాయా? లేదు ఇప్పుడు రావు. అంటే ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు పడతా ఆ తర్వాత హాన్ చేయట్లేదా బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ హౌస్ సీరియస్లీ ఇప్పటి వరకు నేను బయటికి రాలేదు. నేను వచ్చిందే నిన్న వచ్చా. నాకు ఇంకా పడుకుంటా కూడా బిగ్ బాస్ లో పాట వేశారు. అది మళ్ళీ పడుకుంటే కుక్కలు అరుస్తాయి. మనం మర్చిపోయి ఇలా కళ్ళు మూస్తే కుక్కల అరుపు స్టార్ట్ అవుద్ది. సో అవన్నీ మర్చిపోలేకపోతున్నా. స్విమ్మింగ్ పూలు అక్కడ తిరగడం, ఆ వాష్రూమ్కి వెళ్ళడము, సో కిచెన్లోకి వెళ్ళడం, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళడం, ఇవన్నీ ఇంకా తిరుగుతూ ఉన్నాయి మనసులో, ఆ మైండ్లో అట్లా తిరుగుతూ ఉన్నాయి. సో ఇంకా టైం పట్టొచ్చేమో బిగ్ బాస్ నుంచి బయటికి రావడానికి. నీకు వ్యతిరేకంగా అక్కడ గ్రూప్స్ ఏర్పాటయ్యాయి అనుకుంటున్నావా? వాళ్ళు గ్రూప్స్గా 2-3 కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడి, హరితేజ కూడా ఉంది, మధుప్రియ, కల్పన, కత్తి కార్తిక, వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారు అని. మీ ముగ్గురు గ్రూప్ అయ్యారా నిజంగానే? మేము గ్రూప్ అవ్వలేదు, మమ్మల్ని గ్రూప్ చేశారు.
ఎందుకు అంటే అక్కడ జరిగిన సంఘటన ఒక ఏదో గొడవ వచ్చింది, స్మోకింగ్ గురించి సంథింగ్ ఏదో గొడవ వచ్చింది. అంటే జరిగింది చెప్పాలి కాబట్టి అది ఎందుకు మేము గ్రూప్గా తయారయ్యాము అంటే ఒక గొడవ వచ్చింది. ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది సపోర్ట్ చేయరు అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఓకే మమ్మల్ని వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేయట్లేదు మాకు, మేము యాక్చువల్లీ 5 మెంబర్స్ V5 V9 అని చెప్పి క్రియేట్ చేశారు ఒకటి. అది డిస్కషన్ వేశారో లేదో నాకు తెలియదు కానీ 9 పీపుల్ ఒక దిక్కు, 5 ఒక దిక్కుని వేశారు. నేను, ప్రిన్స్, ఆదర్శ్ అన్న అండ్ కత్తి కార్తిక, కల్పన, మేము 5 సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు స్మోకింగ్ అదంతా పడదు కాబట్టి మేము సపోర్ట్ చేయము అని చెప్పి మేము వాళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఒక సైడ్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఏంటంటే మేము ముగ్గురు మమ్మల్ని అవాయిడ్ చేసి వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకోవడం చేయడంతో మేము ఏం చేస్తాం, మాకు తప్పని పరిస్థితి, మేమంటూ కొంతమంది మాట్లాడుకోవాలి, మేము ఏం జరుగుతుంది ఏం చేయాలని మేము డిస్కస్ చేసుకోవడం, మాకు గ్రూప్ ఉండాలి. మేము గ్రూప్ కావాలని ఏం చేసుకోలేదు, మేము మాట్లాడుకుంటూ క్లోజ్ అయ్యి గ్రూప్ అయిపోయింది. కాబట్టి మీరు గ్రూప్ అయిపోయి మేము మాట్లాడుకోవడం దగ్గర కలిసింది, మేము అన్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మేము మమ్మల్ని అందరూ చూసారు వీళ్ళు గ్రూప్ అయ్యారు వాళ్ళ గ్రూప్ అయ్యారు అనుకుంటారు. బట్ అది మేము కావాల్సి ఏం చేసుకోలేదు, మాట్లాడుకుంటూ ఓకే వీళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూప్ అని గ్రూపిజం వచ్చింది అంతే. నీకు తెలిసి వేరే వాళ్ళు వేరే గ్రూప్స్ ఏర్పడ్డారా? నీకు వాళ్ళలో గ్రూపిజం కనిపించిందా? వాళ్ళలో అంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కలిసి ఒక దగ్గర ఉంటారు కాబట్టి అది పెద్ద వాళ్ళ ఇష్టం కదా. మనం గ్రూపిజం ఏర్పడలేదంటే మేము ఒక టీమ్గా ఉన్నాము, ఆ టీం అని చెప్పలేం కానీ మేము అంతా క్లోజ్ అయ్యాం కాబట్టి మమ్మల్ని ఒక టీం అన్నారు, వాళ్ళంతా క్లోజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక టీం అన్నారేమో అని నా అభిప్రాయం. ఓకే, పాలిటిక్స్ అన్ని చోట్ల ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో నీకు వ్యతిరేకంగా పాలిటిక్స్ నడిపారా? లేదు, నాకు వ్యతిరేకంగా అంటే నన్ను అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఉన్నదానికంటే పాపం నాకు ఏది అడిగితే ఇవ్వడము, ఫుడ్ పరంగా కూడా నాకు ఇష్టమైతే మధు నువ్వు ఇది తింటావు కదా, తింటా అంటే చేసిస్తాము అని అన్నారు తప్పితే ఎవ్వరు లేరు. అంటే నేను బిగ్ బాస్ హౌస్ మొత్తంలో నాకు జరిగినాయి 2 గొడవలు, ఒకటి స్మోకింగ్ గురించి, ఒకటి యాటిట్యూడ్ అనే ఒక అర్చనకు అన్నారు. అవి 2 తప్పితే అంతకు మించి నేను వచ్చే వరకు ఏ గొడవ జరగలేదు, నా పరంగా ఏ పాలిటిక్స్ జరగలేదు. అందరూ నా పరంగా పాజిటివ్గానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. సో నాకేం అనిపించలేదు అలా. అర్చన వైపు మాత్రం మీరు ఎప్పుడు మైండ్లో లేదు, చాలా బాగున్నాం. మేము స్కిట్ చేసినప్పుడు, ఒకటి బాహుబలి స్కిట్ చేసినప్పుడు కూడా మేము అంతా బాగున్నాం, బాగా మాట్లాడుకుంటాం. కానీ అంటే మామూలుగా ఏముంది, ఎదురు పడినప్పుడు నవ్వుతూ మాట్లాడినా లోపల ఎవరికి మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అన్నది మీకు పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ గా ఉంది. బట్ బయటికి చూడడానికి మేము మాట్లాడుకునే వాళ్ళం క్యాజువల్ గా, నో ఫీలింగ్స్, నథింగ్ మధు, లెట్స్ బి ఫ్రెండ్స్, నార్మల్ మంచిగా ఉందామని చెప్పి మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. కానీ ఆ ఒక్క సంఘటన అండ్ స్మోకింగ్ 2 తప్పితే నాకు పరంగా నన్ను హేట్ చేసేవాళ్ళు, నన్ను అనేవాళ్ళు అక్కడ ఎవరు నన్ను పాపం హర్ట్ చేయలేదు. పాలిటిక్స్ కూడా నా పైన ఏం చేయలేదని నా ఫీలింగ్. మామూలుగా ఒక వ్యక్తికి మనం అంటే పెద్దగా గుడ్ ఇంప్రెషన్ లేదు అని తెలిసి వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో కలిసి మాట్లాడాలి, టాస్క్లు చేయాలి అన్నప్పుడు ఈజ్ దట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ టు హ్యాండిల్ సచ్ ఎ సిచ్యువేషన్? ఏముంది, నవ్వుకుంటూ చేసుకుంటూ వెళ్ళడమే. అంతా మరీ శత్రువులు ఇంకా నీకు నాకు మొహం లేదు అనేటట్టు ఏం లేదు కదా. ఓకే ఆవిడ ఒక మాట అన్నారు, దానికి నేను చిన్నగా రియాక్ట్ అయ్యా, అంతే, అక్కడికి అయిపోయింది. దాన్ని పెద్ద నీతో 14 మంది ఉన్నప్పుడు వచ్చేసావు బయటికి. నేను అంతా వెళ్ళలే. అంటే నెక్స్ట్ మేబీ జరుగుతాయేమో, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కదా బిగ్ బాస్ లో. ఏ నిమిషానికి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఏదైనా జరగచ్చు బిగ్ బాస్ హౌస్ లో, ఎలాంటి టాస్క్లు ఇస్తారు, ఎవరెవరికి ఏమవుతుందో అనేది మనం చెప్పలేము. ఇక్కడ ఉండి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నేను వెళ్ళొచ్చాను కాబట్టి మధు ఇప్పుడు ఏమవుతుందో చెప్పు అంటే నేను గెస్ట్ చేయలేను. అక్కడ ఉన్నదానికి నాకే తెలియదు సరిగ్గా. అంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేస్తారు, ఏమి ఇస్తారు అని అక్కడ నేను 2 వీక్స్ ఉన్నదని నాకే తెలియదు. సో ఇక్కడ ఉండి గెస్ట్ చేయడం కష్టం. బిగ్ బాస్ ఏం చేస్తారు అనేది, బిగ్ బాస్ హౌస్లో ఏం నడుస్తుంది అనేది కూడా గెస్ట్ చేయడం కష్టం, చూసి ఆశ్చర్యపోవడం తప్ప. ఒకనొక సిచ్యువేషన్లో కల్పన మీ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ 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 అని ప్రాధేయపడ్డారు, అవునా? ఎస్. ఆ తర్వాత సోషల్ మీడియాలో చూడు ఎలా కాళ్ళు పట్టించుకుంది, కాళ్ళు పట్టుకున్నారు. ఒకటి, నేను ఆవిడ నా కాళ్ళు పట్టుకోమని నేను అడగలేదు. ఆవిడ పాటలకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, ఆవిడ వాయిస్కి చేతులెత్తి మొక్కుతాను. నాకు తెలుసు ఆవిడ వాయిస్. నార్మల్గా కల్పన గారు నాకు క్లోజ్గా తెలియనప్పుడు నేను చాలా ఆవిడ వాయిస్ని, ఆవిడని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పటికి కూడా ఆవిడ వాయిస్ని అంటే గ్రేట్. ఇప్పటికీ నాకు ఆ ఇంప్రెషన్ ఉంది ఆవిడ వాయిస్ పరంగా, ఆవిడ టాలెంట్ పరంగా. కానీ ఆవిడ ఎందుకు నా కాళ్ళు పట్టుకున్నారో ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్కే. దేని గురించి పట్టుకున్నారు అనేది కూడా ఇప్పటికి కూడా నాకు క్వశ్చన్ మార్కే. నేను
కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చున్నాను, ఆవిడే లాక్కున్నారు నా కాళ్ళు. నేను అప్పుడు ఇది ఇంత బయటకు వచ్చాక ఇంత సీన్ అవుద్దని మాకు తెలియదుగా. బయటకు వచ్చాక ఇలా సోషల్ మీడియాలో అందులో చూస్తుంటే కాళ్ళు పట్టించుకున్న మధుప్రియ, పెద్దవాళ్ళతో కాళ్ళు పట్టించుకున్నా. నేను కాళ్ళు పట్టుకోమని అడిగానా? నేను పట్టుకోమని అడిగితే నా తప్పు అవుద్ది. మీరు నా కాళ్ళు మొక్కండి నేను ఏడవను అంటే నా తప్పు. కానీ ఆవిడ నేను ఇలా పెట్టుకున్నాను, లాక్కొని కాళ్ళు పట్టుకొని నా బిడ్డ లాంటి దానివి నువ్వు, నా బిడ్డ కాళ్ళు తప్పితే నీకు ఇంకెప్పటివరకు. యాక్చువల్గా మీకు షో మొత్తం చూస్తే అర్థమవుద్ది ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనే షో మొత్తం. నేను మాత్రం ఎప్పుడు నేను ఆవిడని ఏమి అడగలేదు, నేను ఏం చేయలేదు. కొన్ని సందర్భాలు నాకు ధైర్యం ఇచ్చారు ఆవిడ, మధు ఇది కాదు ఇలా ఉండాలని చెప్పి. బట్ సిన్సియర్లీ నేను అది మాత్రం నేను కావాల్సి పట్టించుకున్నాను. మధుప్రియకి ఎంత చూడు కాళ్ళు పట్టించుకున్నాను. పార్ట్ ఆఫ్ కల్పనాస్ గేమ్ అనా? నీ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. చెప్పలేము ఇంకా ఎవరి గేమ్. ఇప్పుడు నేను గేమ్ కరెక్ట్గా ఆడడానికి వెళ్తే నా వ్యూహాలు వేరుంటాయి, రైట్? నేను గేమ్ ఆడాలి, గేమ్లో ఫైనల్స్ వరకు ఉండాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళిన మనిషిని నేను కాదు. అందులో కొంతమంది వెల్ సెటిల్డ్గా నేను గేమ్ కోసం వెళ్తున్నాను, గేమ్ ఆడతాను, ఏదైనా గేమ్ కోసమే వచ్చాను అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఒరిజినాలిటీని చూపించట్లేదు, అంత నటనే అంటావు అక్కడ. నేను అలా అనను, ఎందుకంటే నేను ఇంతమంది వాళ్ళని క్లోజ్గా వాళ్ళ ఇంట్లో ఉండి నేను చూడలేదు కదా. ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళకి నా ఒరిజినాలిటీ ఏంటో తెలుస్తుంది. వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను, వాళ్ళు రియల్ అప్పుడు వాళ్ళు గేమ్ కోసమే ఆడుతున్నారు అని నీకు ఎలాగా అనిపించింది? వాళ్ళ వ్యూహాలు కొన్ని అర్థమవుతాయి కదా, గేమ్ ని గేమ్ లాగా కొన్ని ఆడతారు. ఇప్పుడు నాకు టాస్క్ ఇచ్చారు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నాకు టాస్క్ ఇచ్చారు, టాస్క్ ఇచ్చినప్పుడు నేను దాన్ని లైట్గా ఒక బిగ్ బాస్ ఇచ్చారు, ఇంట్లో ఉంటున్నాం చేయాలి కాబట్టి జోవియల్గా ఎంజాయ్ చేసుకుంటే, అది ఓడిపోయినా ఏదొచ్చినా నేను నవ్వుకుంటే ఎంజాయ్ చేసుకుంటే చేస్తాను. వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని చేస్తే ఏమనాలి? దాన్ని సీరియస్గా తీసుకొని టాస్క్ బిగ్ బాస్ ఇచ్చారు. అవును, ఇప్పుడు నువ్వైనా బిగ్ బాస్కి వెళ్ళింది, బిగ్ బాస్ షోలో వాళ్ళ టాస్క్ అన్ని నువ్వు కూడా యాజ్ ఇట్ ఈస్ చేయాలి. అవును, 100% చేయాలిగా. సో నేనేమి పెద్ద పట్టించుకోను రిజల్ట్ ని, నేను క్యాజువల్ గా ఉంటాను అని అంటే ఎంతవరకు? ఆవిడ నా కాళ్ళు పట్టుకుంది ఎందుకని నాకు తెలియదు, కానీ నేను అందరు అందులో ఉన్న వాళ్ళందరూ కల్పన గారు వెల్ ప్రిపేర్డ్గా వచ్చారు గేమ్కి అన్నారు. మరి నాకు తెలియదు, నేను అబ్జర్వ్ అంతా చేయలేదు. ఆవిడ గేమ్ నిజంగా వచ్చారు, కానీ నా కాళ్ళు పట్టుకున్న దానికి మాత్రం నిజంగా నేను పట్టుకోమని అడగలేదు. అది నాకు తప్పే లేదు అసలు. అది బయటకి ఇంత వైరల్ కూడా అయింది, నేను చూసాను. నువ్వు అడిగావు మరి ఎందుకు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, నేను ఎందుకు అడగల? ఆవిడ ఎవరినైనా జోవియల్గా అన్నా అన్నా అనుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు అందరివి. అంటే ఆవిడ యాటిట్యూడ్లో, ఐ మీన్ ఆవిడ బిహేవియర్లో వన్ ఆఫ్ ది, అది క్యాజువల్గా చేస్తారో దేనికి చేస్తారో తెలియదు. అన్నా నీకు దండం పెడతా అన్న అంటారు, అన్న అట్లా కాదన్నా అంటారు, నవ్వుకుంటూ హగ్ చేసుకుంటారు, నవ్వుకుంటూ తిడతారు. ఆవిడ అలా జోవియల్గా ఉంటారు. ఇప్పుడు కొంతమందికి కొన్ని అలవాటు ఏంటి, ఇప్పుడు నేను అందరం చూస్తే అన్న అంటాను, అన్న అంటే అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఆవిడ వచ్చి నీకు దండం పెడతా అన్న అని అంటారు. అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నట్టు, వేరేటోళ్ళ దగ్గరకు వచ్చి మ్యాటర్ లేకుండా దండం పెడతా అంటారు, కాళ్ళు మొక్కుతా అంటారు. అన్న నీ కాళ్ళు మొక్కుతా అన్న అని కాళ్ళు పట్టుకున్నారు కొంతమందివి. సో ఆవిడ ఏంటో అర్థం కానప్పుడు మనం ఏం చెప్పగలుగుతాను చెప్పు? వీడు ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు అంటే నేను ఏం చెప్పగలుగుతాను? అంటే ఆవిడ క్యాప్టెన్సీ కోసం అలా చేశారనా నీ ఫీలింగ్? అది కంటిన్యూ అవ్వడం కోసం? క్యాప్టెన్సీ కోసం మేబీ మే నాట్ బి. క్యాప్టెన్సీ కోసం చేసింది ఆవిడ ట్రై ఆవిడ చేశారు. యాజ్ ఏ మెంబర్ ఆవిడ ట్రై ఆవిడ చేశారు, దాని గురించి మనం ఏం చేయలేం. క్యాప్టెన్సీ కోసం అప్పటికే ఆవిడ క్యాప్టెన్ కదా ఇంటికి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది కదా. నెక్స్ట్ వీక్ ఎవరైనా మాకు ఓట్ వేయాలనుకో మేము వేస్తాము, మాకు నచ్చితే మేము సపోర్ట్ చేస్తాము, లేకపోతే లేదు కదా. దానికోసం ఆవిడ కాళ్ళు పట్టుకొని అదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. సో నేను అనుకోను ఆవిడ ఏ ఇంప్రెషన్తో పట్టుకున్నారో కానీ నాకు తెలియదు. నన్ను పట్టుకున్నప్పుడైతే డైలాగ్ ఒకటే వేశారు, ఏంటంటే నేను నా కూతురులాగా అనుకున్నాను. నాకు ఎత్తుకొని ఆవిడ నాకు జోలపాట పాడారు, మీరు నమ్ముతారా? అది వేశారో లేదా టీవీలో నాకు తెలియదు. నన్ను ఎత్తుకొని తమిళ్ జోలపాట పాడారు. అంటే నేను నా కూతురు లేదు కాబట్టి, నా కూతురు ఇంట్లో ఉంది కాబట్టి నిన్ను నా కూతురుగా చూసి సన్నగా ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే. సో ఆవిడ ఎందుకు అలా పట్టుకున్నారు అనేది ఇప్పటికీ నాకు తెలియదు. బయటకు వచ్చాక వైరల్ అయ్యాక ఓకే ఇది కూడా ఇట్లా అయిందా అని అప్పుడు తెలిసింది. కానీ నీకు బాగా బాధ కలిగించిన సందర్భం ఏంటి బిగ్ బాస్లో? నువ్వు చాలా సందర్భాల్లో ఏడ్చావు, అది కొన్ని చిన్న రీజన్స్కి ఒక్కోసారి ఇమోట్ అవుతాము, కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనము ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న రీజన్స్ కూడా మనకు పెద్దగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా వాళ్ళు లేనప్పుడు అయ్యో నా వాళ్ళు లేరే ఇక్కడ, చిన్నవి కూడా ఏడ్చుకొని ఒక రిలాక్సేషన్, ఒక ఏడ్చినాక నా బాధ పోతుంది, కొంచెమన్నా పోతుందేమో, అప్పుడు నేను మింగిల్ అవ్వచ్చు అందరితో అనేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి నాకు పెద్ద రీజన్స్ అంటే ఒకసారి ఏమో నాకు కావాల్సి స్మోకింగ్ రూమ్ పక్కన వేసినప్పుడు బాధ అనిపించింది. నాకు స్మోక్ పడదని తెలిసి కూడా స్మోకింగ్ రూమ్ పక్కన వేశారు, అదొకటి బాగా బాధ అనిపించింది. తర్వాత నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటే అందరినీ అన్న అక్క అని చెప్పి చాలా మంచిగా మాట్లాడతా నేను అనుకునేది. చాలామంది కూడా అన్నారు, అరే అమ్మాయికి ప్రౌడ్ లేదు, మనం మంచిగా ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉంటుంది అన్నా కూడా. కావాలని నాకు బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు అదొకటి పెట్టారు చూడండి, మధుప్రియకి యాటిట్యూడ్ అని చెప్పి ఆవిడ క్రియేట్ చేశారు, అదొకటి బాగా బాధ అనిపించింది. అంతకు మించి ఇంకా ఎలిమినేట్ అయినప్పుడు కూడా అంత బాధపడలేదు, నేను
హ్యాపీగా వచ్చా. ఎన్టీఆర్ అన్నతో హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్గా మాట్లాడా, బ్రేక్లో కూడా మాట్లాడుకుంటున్నాను ఎన్టీఆర్ అన్నతో. అన్న చెప్పండి అన్న, ఇంకేంటన్నా, ఇలా అన్న, అలా అన్న, ఇలా ఉందన్న షో, బాగా మాట్లాడుకుంటున్నాను. సో నాకు అంతా పెద్ద అనిపించలేదు. కొన్ని సందర్భాల్లో బాగా బాధపడ్డాను, కొన్ని సందర్భాలలో ఇంకా తప్పదుగా. అట్ ద సేమ్ టైం జనం చాలా జాగ్రత్త ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ని, ఎవ్రీడే మిస్ అవ్వకుండా. జనం ఏమనుకుంటున్నారు ఈ 2 వీక్స్గా మధుప్రియ గురించి ఏమనుకున్నారు అనే ఒక ఫీలింగ్ నీకు ఏమైనా కలిగిందా? నన్ను జనం కూడా చూస్తున్నారు, ఏమనిపించింది నీకు? నాకైతే ఫస్ట్ వీక్ చాలా సంతోషపడ్డా. ఎలిమినేట్ అయితే బాగుండు అనుకున్న మనిషిని నాకు బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచి, నేను బాధపడుతుంటే మధుప్రియ మీరు బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్లోకి రండి అన్నారు. వెళ్ళా, చెప్పండి బిగ్ బాస్ అన్న. అనగానే ఆయన అన్నారు కదా, మీకు ఒకటి చెప్తాను మీరు మనసులో పెట్టుకోండి అన్నారు. చెప్పండి బిగ్ బాస్ అంటే, 5 నామినేట్ అయ్యారు ఎలిమినేషన్కి ఫస్ట్ వీక్, అందులో మీరు ఒకరు ఉన్నారు. కానీ 5 కంటే మిగతా 4 కంటే 3 times ఎక్కువ ఓట్స్ మీకు వచ్చాయి తెలుసా అని చెప్పారు. అందరికంటే మీరు చిన్నపిల్లైనా అందరికంటే టాప్ ఓటింగ్స్లో మీరే ఫస్ట్, టాప్ 1లో మీరు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు బిగ్ బాస్. చెప్పినప్పుడు ఓకే, అంటే జనాలు నన్ను ఈ షోలో ఉండాలి, మధుప్రియ ఉండాలి షోలో అని చెప్పి కోరుకుంటున్నారంటే ఓకే, నన్ను ఇష్టపడితేనే కోరుకుంటారు కదా, లేకపోతే ఎందుకు కోరుకుంటారు? ఓకే, పాజిటివ్, అంతా బాగుంది, సో ఉన్నన్ని రోజులు ఉందామని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయా. నెక్స్ట్ వీక్ వచ్చావు బయటికి అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నా బాధలు అన్నీ అక్కడ ఒక ఉండలేని పరిస్థితి అవన్నీ గుర్తుకొచ్చాక ఓకే అనిపించింది. సరే కొన్ని రోజులు ఉందాం, ఎన్ని రోజులు ఉంటానో చూద్దాం అనుకున్నాను. బట్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వెంటనే చెప్పాను అందరికీ, అన్న నా పేరు చెప్పేసాను అన్న, నాకు ఇక్కడ అసలు బేసికల్గా ఉండాలని లేదు, నా మైండ్ సెట్ ఇక్కడ కుదరట్లేదు, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను అన్నలే. అందరు నన్ను నామినేట్ చేశారు. నామినేట్ చేయించుకొని ఎలిమినేట్ చేసుకొని వచ్చా. సంపు పరిస్థితి ఏంటి? ఆయన ఎంత వైలెంట్గా ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, అది కాసేపేమో నిజమే అనిపిస్తుంది, కాసేపు కాదు, కావాలని ఎలిమినేట్ అవ్వడం కోసం అలా చేస్తున్నారా అని రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది అన్ని యాక్టింగే అంటున్నారు, కానీ పాపం సీరియస్గా చెప్పాలంటే అందులో యాక్టింగ్ చేసేదానికి అంత ఏముండదు. ఏదైనా మనకు రియల్గా అనిపించింది చేస్తాము. కొంతమంది ఎవరో చేస్తారనుకోండి, యాక్టింగ్ చేసే వాళ్ళకు అర్థమైపోద్ది జనాలకి. ఇప్పుడు ఎవరైనా చూస్తే యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు, నిజంగా ఎవరు ఏడుస్తున్నారని అర్థమైపోద్ది. సంపు అన్న పరంగా అయితే సంపు అన్న కూడా ఆ ఫ్రీగా తిరిగే మనిషిని తీసుకొచ్చి ఒకసారి జైల్లో వేసిన ఫీలింగ్ వచ్చిందంట సంపూర్ణతో మాట్లాడినప్పుడు. నిన్న కూడా నాతోనే వచ్చారు, బ్యాక్ టు హైదరాబాద్ నాతోనే వచ్చారు. అప్పుడు చెప్పాను, నాకెందుకు అసలు ఉండాలనిపించలేదు, అది ఆ ప్రపంచమే డిఫరెంట్గా అనిపించింది, ఆ మనుషుల మధ్యలో ఆ ప్రపంచమే నాకు డిఫరెంట్ అనిపించింది. అన్నకేంటంటే ఓపెన్గా ఉండాలి ప్లేస్ అంతా, చిన్నగా లాక్ చేసి పెడితే నచ్చదు, ఓపెన్గా ఉండాలి, ఓపెన్ మైండ్ సెట్, ఓపెన్గా ప్లేస్ ఉంటేనే అన్నకు నచ్చుతుంది. సో ఎందుకు నేను ఉండలేకపోయా, అన్నకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉండే అనమాట. సో అన్న అందుకే నేను ఉండలేను, నేను ఏం చేసైనా పర్లేదు, నేను ఎలా అయినా పర్లేదు, ఫస్ట్ నేను బయటికి రావాలి అని అన్న వచ్చేసారు మధ్యలో, షో మధ్యలో. కానీ చాలా పెద్ద ఇల్లే కదా, చక్కగా ఫ్రీ టు మూవ్ ఎనీవేర్. పెద్ద ఇల్లే, కానీ మనం ఇంత బయట ఉన్నప్పుడు ఇంత తిరుగుతాము, ఒకటేసారి లాక్ చేసి ఇంట్లో మీరు తిరగండి, ఎటు వెళ్ళినా ఫస్ట్ రోజు తిరగడానికి ఆనందంగా ఉంటుంది, సెకండ్ రోజు తిరగడానికి ఆనందం, థర్డ్ రోజు కూడా అదే ప్లేస్లో తిరగడానికి ఎలా ఉంటుంది అసలు. అంతా నచ్చింది, బిగ్ బాస్ షో నచ్చింది, బిగ్ బాస్లో ఎవ్రీథింగ్ నచ్చింది, కానీ మా మైండ్ సెట్ ఉండలేకపోయింది బిగ్ బాస్లో. అది మా పరంగా మేము ఉండలేకపోయాం బిగ్ బాస్లో, అది అంతే. మధు, ఒక పాయింట్లో నీతో పాటు టీవీ చూసిన ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. ఓకే, అది ఎప్పుడు అంటే ఇనిషియల్గా మీకు ఇచ్చిన టాస్క్స్ ఒకటి, మీకున్న హాంటింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోండి, ఏ విషయానికి మీరు ఎప్పుడు బాధపడతారు, ఇప్పటికీ రిగ్రెట్ అవుతారనే దాని గురించి. ఆ రోజు మీరు చాలా అసలు అందరం చాలా ఓపెన్ అప్ అయిపోయాం. ఆ రోజు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు, అంటే మీరు ఏదైనా ఇప్పటికీ క్షమించలేని పని ఏదైనా చేశారా, లేకపోతే ఏదైనా బాధపడ్డ సంఘటన, ఇప్పటికీ ఏదైనా మర్చిపోలేని సంఘటన, కొన్ని 2-3 పాయింట్స్ ఇచ్చి దాని గురించి మీరు ఏదైనా ఒక పాయింట్ తీసుకొని చెప్పండి, జనాలు మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టాలి, జనాల్లో మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు అని చెప్పి అడిగారు. నేను రెండింటికి చెప్పాను, నేను బాధపడే విషయము ప్లస్ జనాలు నన్ను ఎందుకు గుర్తుపట్టాలి అనుకుంటున్నారు, ప్రపంచంలో మధుప్రియని ఎందుకు గుర్తుపట్టాలి అంటే చెప్పా. నాకు ఆ రోజు అసలు మొత్తం అవుట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం ఓపెన్ అయిపోయామన్నమాట అందరం, ఒకరి మీద ఒకరు ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తుంటే తట్టుకోలేకపోయాం. ఒక్కొక్కరిది విని లైఫ్ స్టైల్ని బయటికి కనిపించే మనుషులు వేరుంటారు, కానీ మనసులో చాలా బాధలు ఉంటాయి ఒక్కొక్కరికి.
అందరివి విని అసలు చాలా కంటతడి పెట్టుకున్నాం అందరం. ఒక్కొక్కరం అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాం వరల్డ్ మొత్తం. చాలా అంటే అనిపించింది ఓకే ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి, ఒకరి లైఫ్ ఒకరు తెలియడానికి టాస్క్ పెట్టారేమో బిగ్ బాస్ అనిపించింది. దాంతో చాలా ఓపెన్ అప్ అయిపోయాం అందరం. కానీ స్టార్టింగ్ లోనే కదా మీకు పెట్టింది, వెళ్ళిన 2 days సెకండ్ డేనో థర్డ్ డేనో పెట్టారు. సో అప్పటికి వాళ్ళంతా కొత్త వాళ్ళు, వాళ్ళకి నా లైఫ్ గురించి నేను చెప్పాలా, అవసరమా, నా లైఫ్ ని ఓపెన్ అప్ చేసి వాళ్ళ ముందు నేను ప్రెజెంట్ చేయాలనే ఫీలింగ్ కలిగి అనిపించలేదు. అసలు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే నేను ఎంత కష్టపడి నేను ఏం చేసి ఇక్కడ వరకు వచ్చాను అనేది వాళ్ళకి, ఆ 14 మెంబర్స్కి తెలియాలి. ఒకరి లైఫ్ ఒకరికి తెలిస్తేనే కదా వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళని మనం ఎలా చూడగలుగుతాము, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. ఆ రోజు అందరు ఓకే ఒక్కొక్క లైఫ్ స్టైల్ చెప్తుంటే అనిపించింది ఓకే ఎవరికైనా కష్టాలు తప్పవు, ఎంత కష్టాలు ఫేస్ చేసి ఉంటే ఈరోజు ఇక్కడ వరకు బిగ్ బాస్ వరకు ఈ స్టేజ్ వరకు వచ్చారు ఒక్కొక్కరని చెప్పి అందరు లైఫ్ స్టైల్ చెప్తుంటే అసలు చాలా బాధ అనిపించింది. మిగిలిన 13 మందిలో ఎవరి స్టోరీ నీకు బాగా బాధ కలిగించింది? నువ్వు కంటతడి పెట్టావు, ఒక్కొక్కరిది అవును, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్ స్టైల్. కానీ నాకెందుకో అందరి లైఫ్ స్టైల్లో ఒక బాధ అనేది చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. సో అందరి బాగా కనెక్ట్ అయిపోయాయి, బాగా బాధ అనిపించింది. అయ్యో ఇంత మనం మామూలుగా మీద చూసే మనుషులు వేరుంటారు, మనసులో చాలా డిఫరెంట్ షేడ్ కష్టాల నుంచి వస్తుంటారు కదా. సో అందరు వినిపించినప్పుడు ఓకే ఇంత ఇది తీసుకొని వచ్చారా ఇక్కడ వరకు లైఫ్లో అని చెప్పి అందరివి టచింగ్గానే ఉంది. అందరివి కూడా అసలు పాపం అనే విధంగానే అనిపించింది నాకు. ఎవరిది కూడా వీళ్ళు ఆ క్షణం వరకు అరే ఇప్పటి వరకు వీళ్ళ గురించి ఇలా అనుకున్నానే బట్ ఇది కాదు అని నీకు ఎవరి గురించి అనిపించింది? నాకు జ్యోతి గారిది, కార్తిక్ అక్కది, వీళ్ళ కొంతమంది విన్నప్పుడు నేను నార్మల్గా నా మనసులో అనుకున్న డిఫరెంట్ ఫీలింగ్ ఉండే నాకు. అంటే ఓకే వాళ్ళ గురించి నాకు తెలియదు లైఫ్ స్టైల్ ఏంటో. అప్పుడు నార్మల్గా ఒక మనిషిని చూడగానే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని అనుకుంటాం. కానీ వాళ్ళది విన్నాక అసలు చాలా బాధ అనిపించింది. నాకు ఎక్కడ నచ్చిందంటే జ్యోతి గారిది వాళ్ళ నాన్న సెంటిమెంట్ ఒకటి చెప్పారు చూడండి, అప్పుడు ఎక్కెక్కి ఏడ్చాను నేను. అయ్యో పాపం, అంటే అబ్బాయి గురించి ఆలోచించి పాపం కదా అని అసలు ఒక రకమైన ఫీలింగ్. సింగిల్ పేరెంట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి, ఎన్ని కష్టాలు అని, తర్వాత వాళ్ళు ఎలా ఉంటారనేది డిఫరెంట్. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ మనకు చెప్తున్నప్పుడు ఇంత కష్టపడి ఇన్ని చేసి వచ్చాము, ఇన్ని స్టేజెస్ చూసి వచ్చామన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం కదా అనిపించింది. ఓకే ఇప్పుడు బిగ్ బాస్తో నువ్వు మరింత ఫేమస్ అయిపోయావు. నువ్వు ఇంతకుముందు కూడా పాపులరేలే, బట్ స్టిల్ ఇంకా కంటిన్యూ అయి ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ బయటకు వచ్చాక నీకు అనిపించిందా? అంటే నా ఇష్టంతో నేను వచ్చాను కాబట్టి వచ్చావు ఆ మొమెంటరీ, ఆ టైంకి నువ్వు బయటకు వచ్చే వరకు నీకు అదే ఫీలింగ్ నిన్ను అలాగే వెంటాడింది, వచ్చేసావు, బయటకు వచ్చావు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపిస్తుంది, అంత రెస్పాన్స్ అంతా చూసాక చాలా బాగా అనిపించింది. అంటే ఓకే ఒక నా పరంగా అయితే ఎక్కువ నెగిటివిటీ ఏం లేదనేది నా ఫీలింగ్. అంత మంచిగా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, పాజిటివ్గా ఉంది, అంత బాగుంది. ఓకే బిగ్ బాస్లో నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు 1 week ఉన్నా చాలు అనుకున్నాను. బట్ ఎనీవేస్ 2 weeks ఉన్నాను, అందరిని చూశాను, అందరితో మాట్లాడాను, ఏంటో తెలుసుకున్నాను. కొంచెమైనా ఒక 2 weeks అయినా ఉండి తెలుసుకున్నాను. ఓకే టైం వచ్చింది, బయటకు వచ్చాను అంతే అనిపించింది. బట్ ఓకే ఒక సందర్భంలో అనిపించింది నాకు నేనుగా వచ్చేసాను కానీ ఇంకొక 2 weeks ఇంకొక 1 week ఉంటుంటే ఇంకొంచెం బాగుండేదేమో అని అనిపించింది. ఒక చిన్న పాయింట్లో అనిపించింది. మరి ఓకే అయ్యో అన్నంత ఏమనిపించింది, కొన్ని రోజులు పోయాక ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది మేబీ, చెప్పలేవు. నువ్వు కూర్చొని చూస్తూ ఉంటావు కదా నీ ఫ్రెండ్స్, నీ హౌస్ మేట్స్, ఎక్స్ హౌస్ మేట్స్. బట్ నాకు ఒక హ్యాపీ ఏంటంటే నేను ఎవరికి కూడా హేటర్ కాముందుకే నేను బయటకు వచ్చా. అంటే ఎవరు కూడా నన్ను శత్రువులాగా చూడకుండానే హ్యాపీ, అంత హ్యాపీ వరల్డ్ లో ఎలాంటి గేమ్ నడపలేదు, ఏమీ గేమ్ నడపలేదు, ఎవరు నా మీద అంత గేమ్ నడపలేదు, ఎవరు పాలిటిక్స్ చేయలేదు, ఎవరు కూడా అంత నన్ను నెగిటివ్గా చూడలేదు, ఎవరు కూడా నాకు మధుప్రియను అమ్మాయిని దూరం పెట్టాలి మనమందరం ఒక గ్రూప్ అలా ఏమీ లేకుండా నన్ను అందరు బాగా చూసుకున్నారు. అంత మంచిగా ఉన్న టైంలో బయటకు వచ్చాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏ బాధ కూడా లేదు. ఒకవేళ ఇంకో 3 weeks 4 weeks తర్వాత ఇంకా గేమ్ టఫ్ అయ్యి తర్వాత తిట్టుకొని ఇంకా పెద్ద స్థాయికి వచ్చాక బయటకు వచ్చుంటే అయ్యో ఇంత పని చేశానే ఏంటి ముందే వెళ్ళిపోయి ఉంటే బాగా అనిపించకుండా వచ్చినందుకు హ్యాపీ. రైట్ నౌ ఐఎమ్ టూ హ్యాపీ. యూఆర్ టూ హ్యాపీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ నిన్ను నామినేట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు మళ్ళీ నామినేట్ అయితే వెళ్తావా? 100% వెళ్తా. 100%. That means you're not happy with your decision. No. I am very happy. Right now I am very happy. బయటకు వచ్చినందుకు వెరీ హ్యాపీ. ఇఫ్ ఇన్ కేస్ నన్ను మళ్ళీ కావాలి అని జనాలు కోరుకున్నా, మళ్ళీ కావాలి అని బిగ్ బాస్ టీమ్ కోరుకున్నా, ఐ విల్ గో. అండ్
ఈసారి మళ్ళీ నేను వచ్చేస్తానని నువ్వు అడగవు. ఈసారి ఇంకా అన్నాను, ఎందుకంటే నాకేంటంటే ఒక స్ట్రాంగ్, నేను కొంచెమైనా స్ట్రాంగ్ కావాలనుకున్నాను, అయ్యాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకొంచెం వరల్డ్ ఇంకా చూడొచ్చు. ఇప్పుడు అర్థమైపోయింది బిగ్ బాస్ ఏంటి, ఇప్పుడు వెల్ ప్రిపేర్డ్గా ఉంటాం కదా. బిగ్ బాస్ ఏంటో నాకు తెలుసు, బిగ్ బాస్ పద్ధతులు ఏంటో నాకు తెలుసు, బిగ్ బాస్ ఎలా ఉంటారో నాకు తెలుసు, ఏంటి అనేది అన్నీ తెలుసు. కాబట్టి ఓకే, వెళ్ళడానికి 99% ఒకళ్ళు పిలిస్తే ఇఫ్ మధుప్రియ మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తా వెళ్ళడానికి ట్రై చేస్తావు. నువ్వు ఈ డెసిషన్ పిలిస్తే ఇఫ్ మధుప్రియ ఈజ్ వాంటెడ్, కావాలి మధుప్రియని పిలుస్తున్నాము, మధుప్రియ గారు మీరు రావాలి అని చెప్పి నాకు అక్కడ నుంచి కాల్ వస్తే ఓకే వెళ్తా. వాళ్ళ రెస్పెక్ట్ని కాదనకుండా, నన్ను చాలామంది ఉండాలి అనుకున్న జనాలు కూడా ఉన్నారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా వెళ్తా, స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తా. కానీ నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ ఏమన్నారు? మామూలుగా అయితే ఓ డెసిషన్ తీసుకునే ముందు మేబీ కాల్ చేసి ఇలా అనుకుంటున్నానని చెప్పేదానివి. ఆ ఆప్షన్ లేదు, నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు, పిచ్చి డెసిషన్ తీసుకున్నావు, తిట్టారా? మంచి పని చేసావు అన్నారా? సీరియస్లీ నిన్న వచ్చింది, నిన్న పొద్దున వచ్చా, నిన్నటి నుంచి ఈ రోజు వరకు అందరికంటే హ్యాపీ తనే ఉన్నారు తెలుసా నేను వచ్చినందుకు. మళ్ళీ చూసినది చాలా, అసలు నాకైతే ఫస్ట్ టైం ఎన్ని నోట్లు వేసారో, సెకండ్ టైం ఆయన ఒక్కొట్టు కూడా వెళ్ళలేదు తెలుసా నాకు, నేను వచ్చేసేయాలని చెప్పి. అంటే అక్కడ ఉన్న అంత బాధపడ్డం వద్దు, నువ్వు రావడమే బెటర్ అని చెప్పి తను ఒక్క ఓటు కూడా వేయలేదంటే. వచ్చాక చెప్తున్నా అంటే నేను నీకు రావాలని ఉంది కదా అని చెప్పి అన్నాను ఈరోజు ఇంట్లో. అంటే లేదు అంటే నువ్వు ఉన్న రోజులు బాగున్నావు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఇంకెక్కువ సిక్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం వద్దని చెప్పి రావాలనుకున్నానని చెప్పి అన్నారు. సో నేను ముందు ఒకవేళ ఫోన్ ఉంటే నేను ఎలిమినేట్ కావాలా వద్దా, ఎట్లా చేయాలని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు నా డెసిషన్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్, ఎందుకంటే నేను ఆలోచించాలి, నేను తీసుకోవాలి కదా డెసిషన్. కాబట్టి నేను తీసేసుకున్నాను. బయటకు వచ్చాక నాకు బయటకు వచ్చాక కూడా ఫోన్ ఇవ్వలేదు, అదో పెద్ద బాధ. బయటకు వచ్చాక నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను 1 hour ముందు నాకు ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చాక అప్పుడు ఫోన్ చేసి ఇదంటే ఓకే వెల్ సూపర్ అంత ఓకే కదా, 2 weeks అయింది. అమ్మో 2 weeks అయితే నాకు ఎన్నో రోజుల్లాగా అయిపోయింది అసలు. ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా అని చెప్పి హీఈస్ వెరీ కూల్. అంటే నన్ను ఎందుకు వచ్చావు, అవసరం ఉండేనా, ఇంకొన్ని రోజులు ఉండాల్సింది, అలా ఏం ఎప్పుడు అనలేదు. నా ఏ డిసిషన్లో కూడా ఎప్పుడు నన్ను ఇలా చేయి అలా చేయని ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. బట్ ఇప్పుడు కూడా స్వీట్గానే అంతా ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఓకే మంచి పేరుతో వచ్చావు, ఏం నెగిటివిటీ లేకుండా ఏది లేకుండా మంచిగా వచ్చావు, పాజిటివ్ వేలో వచ్చావు, బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల్లో. ఫిదా ఒకటి సక్సెస్ అయింది, బిగ్ బాస్ ఒకటి ఓకే బాగుంది, కాబట్టి ఓకే దీన్ని ఇలా కంటిన్యూ చేద్దాము అని మంచిగా చెప్తారు. కానీ ఎందుకు వచ్చావు అని మాత్రం అడగలేదు నన్ను. కానీ ఇది నీకు మంచి లెర్నింగ్ కదా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ ఎవ్వరి ఒపీనియన్ తీసుకోకుండా నీ ఇండివిజువల్ థాట్స్తో నువ్వు నిర్ణయాలు తీసుకుని ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది. ఏంటి నీకు బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటి బిగ్ బాస్ నుంచి? బిగ్గెస్ట్ లెర్నింగ్ అంటే ఇంతకుముందు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో బయట పర్సన్స్తో అలానే మాట్లాడతాను. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా అంటే 2 types ఆఫ్ పీపుల్ మనం అంతమంది ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తుంటాం కదా, అప్పుడు అర్థమైంది ఓకే ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఓకే ఇలా మనం చేసుకోవాలి, ఏది ఉన్నా లేకపోయినా మనం బతకగలగాలి. ఏది ఉన్నా కూడా ఎన్టీఆర్ అంతా అదే చెప్పాయి, ఏది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎలా ఉన్నా లేకపోయినా బతకగలగాలన్నా అది మెయిన్ థింగ్. నేను నేర్చుకుంది అదే. నేను లాస్ట్ 3 days ఏడవలేదు అసలు. ఏడవపోయేసరికి చూసావా మార్పు వచ్చింది మధులో, నాకు కావాల్సింది అది మా మధు దగ్గర నుంచి. 3 days ఏడవలేదు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు చూడు, అది మాకు కావాల్సింది, బాగా నచ్చింది, అదొకటి నేర్చుకున్నాను బాగా. ఇంకోటి ఏంటంటే ఎవరున్నా లేకపోయినా ఈ వరల్డ్లో ఫోన్ ఉన్నా లేకపోయినా, ఈ మధ్యలో ఫోన్ లేకుండా బతకడం చాలా కష్టం, మనుషులు ఉన్నా లేకపోయినా ఫోన్ లేకపోవడం ఉన్న జనరేషన్లో. కానీ అన్నీ లేకుండా 2 weeks బతకగలిగానంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా కష్టం వచ్చినా నేను బతకగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉండే. సో నాకు అది నేర్చుకున్నాను, ఒక 2 weeks ఉన్నా పర్లేదు, అది నేర్చుకున్నాను, ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, నువ్వు బిగ్ బాస్ నుంచి ఇప్పటికైతే బయటకు వచ్చేసావు. నీ హౌస్ మేట్స్ గురించి నువ్వేమంటావు? ఒక్కొక్కళ్ళని 1 wordతో డిస్క్రైబ్ చేయి. ఎస్, కత్తి కార్తిక స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నైస్ పర్సన్. అర్చన ఓకే 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 ఓకే. కల్పనక్క ఏమో కొంచెం అర్థం అయ్యారు, కొంచెం అర్థం కాలేదు, బట్ అర్థం చేసుకున్న దాంట్లో అయితే ఆవిడ గుడ్ పర్సన్. హరితేజ ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడతారేమో నా ఫీలింగ్. నీ ఫీలింగ్ అని యాడ్ చేస్తే గొడవ లేదు. నా ఫీలింగ్ అది అంతే. ఇప్పుడు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషిని చూస్తే నీ ఫీలింగ్ ఏంటంటే నా ఫీలింగ్ చెప్తాను, కానీ మీరేమనుకుంటున్నారు అని చెప్పలేను. నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళలాగా వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడతారేమో నా ఫీలింగ్. జ్యోతి గుడ్. ముమైత్ ఖాన్ స్ట్రైట్ ఫార్వర్డ్. సమీర్ డబుల్ గేమ్ ఆడతారు.
నీ మీద ఆడారా? నా మీద ఆడాడో లేదో తెలియదు కానీ నాకు అనిపించింది ఆడినట్టు నీకు అనిపించిందా? డబుల్ గేమ్. మీరు వన్ వర్డ్ అన్నారు, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? అవి ఎడిషన్స్. ప్రిన్స్. గోపి, గోడ మీద పిల్లి. శివబాలాజీ. కోపం ఎక్కువ కానీ చాలా మంచి పర్సన్. సంపు. ప్యూర్ హార్టెడ్, ప్యూర్. కత్తి మహేష్. న్యూట్రల్గా ఉంటారు అన్ని పరిస్థితుల్లో. ఇక్కడ వచ్చి ఈవిడంటారు, అక్కడ వచ్చి ఆవిడంటారు, ఇక్కడ వచ్చి తనంటారు. న్యూట్రల్గా ఉంటారు. అంటే వన్ సైడ్ ఏదైనా ఉంటే మనకు స్ట్రాంగ్ అనిపిస్తే వన్ సైడ్ ఉండి కొట్లాడాలి కానీ ఆయన న్యూట్రల్గా ఉండి కొట్లాడతారు. ఎవరికి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ. ధన్రాజ్. గుడ్ పర్సన్. ఆదర్శ్. గుడ్ ప్లేయర్. గేమ్ చాలా, అసలు గేమ్ని గేమ్ లాగా ఆడతారు. గేమ్ని గేమ్ లాగా చూస్తే అందరితో బాగుంటారు. పాజిటివే. గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటూ అందరితో బాగుండడం పాజిటివే కదా. ఆయన ఏం అన్ని కాకుండా అందరితో బాగుంటారు. అందరితో ఏ నెగిటివిటీ లేకుండా అందరితో బాగుంటారు. గేమ్ని గేమ్ లాగా కరెక్ట్గా ఆడతారు. మధుప్రియ. ఆహా, అందరికి టక 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 వచ్చే పదాలు. ఇప్పుడు నా గురించి నన్ను అడిగితే నేను ఏదైనా చెప్పుకుంటాను. చెప్పుకో. ఇంకోరిని అడిగితే చెప్తారు కదా నా గురించి. పర్వాలేదు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అది తెలుసుకోవాలిగా. అదే వెళ్ళి తెలుసుకుని వచ్చి ఉంటావు నువ్వు బయటికి. తెలుసుకున్నాను అంటే బాధపడిన దానికి ఏడుస్తాను. నన్ను ఎవరైనా ఒక షార్ట్ కట్లో చెప్తా. బాధపడితే ఎవరైనా నన్ను బాధ పెట్టారనుకో, వాళ్ళని రిటర్న్లో ఏమనలేక నాకు నేను ఏడుస్తా. వాళ్ళని హర్ట్ చేయలేక నాకు నేను ఏడుస్తా. అది ఫస్ట్ థింగ్. ఎవరిని ఏమనలేను. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమైనా అన్నారనుకొచ్చి వాళ్ళని నన్ను నోటితో హర్ట్ చేయలేను. సో నేనే ఏడ్ చేస్తా. వాళ్ళ బదులుగా నేనే ఏడ్ చేస్తా. నాకే తీసుకుంటా పెయిన్, ఎవరికి ఇవ్వను. సో బాగా ఓకే, నాకు కొంచెం కోపం ఎక్కువ కానీ మంచి పర్సన్ అని నా ఫీలింగ్. నేను మంచి పర్సన్ అని నా ఫీలింగ్. అదే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందు నీ నేచరా? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందు నా నేచర్ అదే. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా నా నేచర్ అదే. నేను మంచి పర్సనే. నేను అడిగేది ఏడవడం ముందు కూడా అంటే కొన్ని సందర్భాలలో ఎవరిని హర్ట్ చేయలేక నాకు నేను ఏడుస్తుండే. ఎవరిని ఏమన్నా అనలేక అంటాను కానీ కొంచెం వరకే అనగలుగుతాను, అంతకు మించి అనలేను నేను. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఎవరిని బిగ్ బాస్ హౌస్ లో కూడా నేను ఎవరిని ఏమనకపోయేదాన్ని. ఎవరైనా ఏమన్నా అంటే వెళ్ళి అని ఏడుస్తుండే అంతే. ఎవరిని రీఎంట్రీ ఇస్తే పక్క అనాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాదు. ఇప్పుడు వెళ్తే మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని సందర్భాలలో నేను ఏడిస్తే నాకు అది నాకు నేనుగా నేను కృంగిపోతున్నా తప్పితే ఎదురు వాళ్ళకి ఏం అవ్వట్లేదు. నేను రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసాను అనుకో, నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళకు కూడా ఓకే మధుప్రియతో. ఇప్పటికే యాటిట్యూడ్ అన్నారు నిన్ను. ఏమనకపోతేనే యాటిట్యూడ్ అంటున్నారు. ఇంకేమన్నా అంటే ఇంకెంత క్రియేట్ చేస్తారో దేవుడా. అది ఫైనల్లీ ఎన్టీఆర్. సూపర్ పర్సన్ అండ్ సూపర్ టాలెంట్. అసలు అన్న గురించి మాటలు సీరియస్లీ చెప్తున్నాను. ఎన్టీఆర్ అన్న దగ్గరికి వెళ్ళక ముందు నాకు వేరే అభిప్రాయం ఉండే. అంటే అన్న ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు అని ఫస్ట్ ముందెళ్ళేటప్పుడు ఎన్టీఆర్ గారు అని పిలుద్దాం అనుకున్నాను. కానీ స్టేజ్కి వెళ్ళంగానే అన్న నోట్ల నుంచి వచ్చింది. అంటే మీరు అబ్జర్వ్ చేసేది ఎందుకంటే ఆయన ఎంత మంచిగా మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా మంచి పర్సన్. చాలా బాగా నచ్చారు నాకు, చాలా బాగా మాట్లాడారు. సో ప్రతిదానికి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలని బాగా చెప్పారు. సీరియస్లీ సచ్ ఏ గుడ్ పర్సన్. నాకు తెలుసు ఆయన చెప్పిన మాట నువ్వు బాగా తీసుకున్నావు. కన్నీళ్ళకి వాల్యూ ఉండాలి. అది నాకు ఇంకా నా చెవులో తిరుగుతుంటుంది అన్నమాట. సో ఆ ఒక్క మాట నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆయన ఇచ్చిన అస్త్రాన్ని కూడా బాగా వాడుకున్నావు చివరిలో. ఫిదా లాంటి సక్సెస్లు మరిన్ని నీకు రావాలని కోరుకుంటూ, ఇంకోవైపు మళ్ళీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.